నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ మధ్యకాలంలో చరిత్ర మరిచిపోయిన వీరులు, చరిత్ర దాచేసిన వీరులు, వీళ్ళ గురించి మాట్లాడుకోవటం మొదలైంది. ఫర్ సెవరల్ రీజన్స్ ఆర్ ఫర్ అన్నోన్ రీజన్స్. ఏదైతేనే చరిత్ర తెలుసుకోవాలనే ఉత్సుకత, ఆ వీళ్ళూరే ఉత్సాహం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో యువతలో కనిపిస్తున్నాయి. దాని రిఫ్లెక్షనే మనం ఒక చావాలంటే ఒక మూవీ చూసాం. ఒక సింహం కడుపున సింహం ఎలాగే పుడుతుంది, ఆ సింహం ఎలా పోరాడింది, చాలా అద్భుతంగా సెల్యులాయిడ్ మీద చిత్రీకరించారు. దాంట్లో కొన్ని విశేషణాలు ఉండి ఉండొచ్చు కాక, బట్ చరిత్ర చెప్పేప్పుడు చరిత్రకారులు ఇన్నాళ్ళు దాచిపెట్టిన నిజాలు 90% బయటకు వచ్చాయి. ఆ నిజాల గురించి మాట్లాడుకోవడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ అనిల్ ఏకేవి. నమస్తే అనిల్ గారు. నమస్తే. చాలా ఒక ఊపు తీసుకొచ్చింది. అంటే ఇప్పటిదాకా ఒక మత్తులో ఉంది. ఇండియన్ సినిమాని చూసిన ప్రేక్షక జనం అంతా ఒక మత్తులో ఉన్నారు. ఆ మత్తులోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. మనం చరిత్ర తెలుసుకోవాలి, మన పూర్వీకులు ఎవరు, అన్సంగ్ హీరోస్ ఎవరు, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా జీవనం వెళ్లదీస్తున్నామంటే వెనకటి వాళ్ళ త్యాగాల ఫలితం అనేది గుర్తు చేస్తూ చాలా అద్భుతంగా సినిమా తీసుకొచ్చారు. అఫ్కోర్స్ దాంట్లో ముందర డిస్క్లైమర్ కూడా ఉంటుంది. సినిమా కోసం కొన్ని విశేషణాలు జోడించి ఉండవచ్చు కాక, బట్ డిస్పైట్ ఆల్ దట్ అది చూసి భావోద్వేగానికి లోనైన వాళ్ళు, కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు, లేదు మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన ప్రస్తుత ప్రధానమంత్రి పేరు కూడా తెలియకుండా చదువుల్లో తీవ్రంగా మునిగిపోయిన స్టూడెంట్స్ కమ్యూనిటీ అంతా ఇప్పుడు చరిత్ర వైపు వెనక్కి వెళ్తుంది. ఒక్కసారి అంటే మనం మరఠ్వాడా వీరుల చరిత్ర, పారలల్గా భారతదేశంలో ఉన్న ప్రముఖ అన్సంగ్ హీరోస్ వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. షూర్ సార్, తప్పకుండా. అంటే భారతదేశ చరిత్ర చాలా కాంప్లికేట్గా ఉంటుంది. మన చరిత్ర మీరు ఇందాక అన్నట్టు లిఖించలేదు అంటే లిఖించబడలేదు, రాయలేదు, చరిత్రను రాయలేదు. కారణాలు ఏమన్నా కావచ్చు, మన చరిత్రని దాచిపెట్టారు, ఒక ఇంటర్నేషనల్ దృష్టితోనే దాచిపెట్టారు. దిస్ వాజ్ కంప్లీట్లీ వాలంటరీ యాక్టివిటీ వేర్ రియల్ హిస్టరీ వాజ్ హైడెడ్. ఇక్కడ ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు కరెక్ట్ కాదనేది మనం ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక అభివృద్ధి స్వింగ్లో ఉన్నాము. వీఆర్ ఇన్ ది గ్లోబల్ లీగ్ నౌ. సో హిస్టరీ ఎవరు ఎంత దాచిపెట్టినా సరే అది దాగదు, అది నివురు కప్పిన నిప్పులాగానే ఉంటుంది. ఎప్పుడో రోజు బయటపడుతుంది, ఎవరో ఒకరు దానికి విజిల్లో చేస్తారు. సో ప్రధానంగా మనము ఈ మధ్యకాలంలో వచ్చిన 3 ముఖ్యమైన సినిమాలు దేశ ప్రజల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఒకటి పద్మావత్లో స్త్రీలు ఎందుకు జోహర్ చేసుకునేవాళ్ళు అంటే, మనకు ఒక రకమైన సతీ సహగమనం అనేది ఒక మూఢనమ్మకము లేకపోతే ఒక దురాచారము అని ఆ టైంలో ఏర్పడ్డ భావన ఉంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆ కాలంలో సతీ సహగమనం యాక్సెప్టెడ్ ఏమో, తర్వాత కాలంలో అది కరెక్ట్ కాదు. అది ఒక పరంపరలాగా సాంప్రదాయంగా కొనసాగించారు దాన్ని. చివరి సతీ సహగమనం ఇప్పుడు జరిగింది. రూప్ కన్వర్ అనుకుంటా అమ్మాయి పేరు, రూప్ కన్వర్ రాజస్థాన్లో. అది తప్పు అలాంటివన్నీ కూడా. బట్ ఈ సతీ సహగమనం ఎందుకు జరిగేది అని అంటే, ఈ దుష్టరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సైన్యం వాళ్ళు వచ్చి స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించి అత్యాచారాలు చేస్తున్న సందర్భంలో స్త్రీలు వాళ్ళని ఈ దుర్మార్గుల చేతిలో పడ్డం కన్నా సరే చావే బెటర్ అనుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. దాన్ని జోహర్ అనేవాళ్ళు. నిప్పుల కుంపటిలో దూకి ప్రాణత్యాగం చేసుకునేవాళ్ళు. సో అది ఎందుకు జరిగేది అనేది మనము పద్మావత్లో చూసాము. దట్ ఈజ్ అన్ ఐ ఓపెనర్. ఆ పద్మావత్ మూవీ అనేది ఐ ఓపెనర్. ఈ సినిమా అందరూ చూశారు. మొదటిసారి ఒక కదలిక ఏర్పడింది. రెండోది ఏంటంటే, ఎంతసేపు మనము అక్బరు బాబరు చరిత్రను విన్నాను తప్పిస్తే మన దగ్గర ఉన్న గొప్ప రాజులు, అన్సంగ్ హీరోస్, ఓటమిరుగని యుద్ధ పురుషులు ఎవరున్నారు అనే విషయంలో మనకు పీష్వా బాజీరావు గురించి బాజీరావు మస్తేనలో తెలుసుకున్నాము. శంభాజీ అని ఒక వ్యక్తి ఉన్నాడు, శివాజీ తర్వాత ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన తర్వాత ఇంకొక పరంపర ఉందన్న విషయము జనాలకు తెలియదు. శివాజీ దగ్గర ఆగిపోతారు అందరు కూడా. మెజారిటీ ఆఫ్ పీపుల్ శివాజీ గురించి ఆలోచిస్తారు తప్పిస్తే, శివాజీకి ఓ కొడుకున్నాడు, ఆయన పేరు శంభాజీకి ఇంకో కొడుకున్నాడు. అతను చాలా చిన్నప్పుడే వాళ్ళ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తర్వాత శివాజీ కోడలు తారాబాయి నడిపింది రాజ్యాన్ని అనే విషయం చాలామంది తెలియదు, పేరు వినడకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వాస్తవ చరిత్ర. ఇది దాచబడ్డాయా లేకపోతే లిఖించబడలేదా, లేకపోతే ఇది కావాలని ఇంటెన్షన్ దాచారా, ఈ హీరోస్ చేయడం వల్ల ఏదైనా ఓటు బ్యాంక్ నష్టాలు వస్తాయా మనకు తెలియదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని సంగతి. సో ఈ పూర్వోత్తరాల గురించి ఒకప్పుడైతే కష్టంగా ఉండేది. మీకు 40 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అయ్యి ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచం కుగ్రామంలో ఉన్నాం కాబట్టి ఒకరు సైలెంట్గా ఇంకొకరు నోరిపి మాట్లాడతారు.
సో ఈరోజు మనము శంభాజీ అనే సినిమా గురించి చర్చ మొదలయ్యి జనాలు చాలా లోతుల్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు మా దేశ చరిత్ర ఏంటి, మా అస్తిత్వం ఏంటి, మా తాత ముత్తాతలు ఎవరు, మేము ఎవరి వారసులము, మా గత వైభవం ఏంటనే విషయంలో వెళ్ళిపోతున్నారు. ఒక మూవీ వచ్చి విజిల్ బ్లో చేసింది. సో అట్లా దిస్ మూవీ హాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్కల్కేటింగ్ ది ఇంట్రెస్ట్ అమాంగ్ పీపుల్ టు అండర్స్టాండ్ దేర్ రియల్ హిస్టరీ అండ్ నో అబౌట్ ద రియల్ ప్యాట్రియాట్స్. అట్లా మనకు ఒక శోధన వైపు, ఒక అన్వేషణ వైపు సాగించే ప్రయత్నము విజిల్ బ్లో చేసిన మూవీ ఇది. సో మన అన్సంగ్ ప్యాట్రియాట్స్ ఎవరు ఉన్నారంటే మనం 3 ముక్కలు చేసి మాట్లాడుకుందాం. ఒకటి మొగుళ్ళు ఎవరు, రెండోది మన యాక్చువల్ ఒరిజినల్ చరిత్ర ఏంటి, మూడోది ఈ చరిత్ర ఎందుకు ఇలా రాయబడింది, వక్రీకరించబడింది, లేకపోతే మన మనం ఎక్కడ దురదృష్టవంతులు అయ్యామనేది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో తీవ్రమైన యుద్ధాలు, ఎన్నో తీవ్రమైన స్వాతంత్ర పోరాటాల తర్వాత మనకు భారతదేశానికి ఒక గణతంత్ర రాజ్యం ఏర్పడింది. మన వీ హ్యావ్ బికమ్ సావరెన్ కంట్రీ ఆఫ్టర్ బిగ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. దాని తర్వాత మనం ఒక 200 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం. 200 ఏళ్ళ అనడం కన్నా కూడా దాదాపు 800 ఏళ్ళని మాట్లాడుకుందాం. 800 మొఘల్స్ నుంచి మాట్లాడుకుందాం. అప్పటి నుంచి స్వాతంత్ర పోరాటం ఉంది. మొఘల్స్ మీద తిరుగుబాటు చేసిన ప్రతిదీ కూడా స్వాతంత్ర పోరాటమే, స్వరాజ్య పోరాటమే. మరాఠాలు చేసిన పోరాటం కూడా మొత్తం స్వరాజ్య పోరాటం. స్వరాజ్ ఆయన అంటాడు కదా, స్వరాజ్య పోరాటమే. మొఘల్స్ మీద రాణా ప్రతాప్ చేసింది కూడా స్వరాజ్య పోరాటమే. అహోంలు చేసింది అక్కడ కూడా స్వరాజ్య పోరాటమే. నార్త్ ఈస్ట్లో స్వరాజ్య పోరాటం ఎక్కడ జరగలేదు చెప్పండి. స్వరాజ్య పోరాటం ఈవెన్ విజయనగర సామ్రాజ్యం చేసింది కూడా స్వరాజ్య పోరాటమే. సో ప్రతాపరుద్రుడు చేసింది కూడా స్వతంత్ర పోరాటమే. సో ఈ స్వరాజ్య పోరాటం అనేది మన దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉంది. సో మనకు స్పెసిఫిక్గా ఆధునిక యుగంలో ఏంటంటే ఇప్పుడున్న ఆఫ్టర్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత ఉన్న అతిపెద్ద స్వాతంత్ర పోరాటం మనము బ్రిటిష్ వాళ్ళ మీద చేశాము. బట్ దానికన్నా పూర్వం 800 సంవత్సరాలు మనం మొఘళ్ళ మీద చేశాము. అది స్వాతంత్ర పోరాటమే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కాకపోతే అది స్వాతంత్ర పోరాటం కాదు, వాళ్ళు కూడా ఇక్కడి రాజులే అని చిత్రీకరించే ప్రయత్నంలో భాగమే ఈ చరిత్ర వక్రీకరణ అని నా ఉద్దేశం. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే మీరు చదువుకొని ఉంటారు, నేను చదువుకున్నా. బాబరు, అక్బరు వీళ్ళు గొప్ప యోధులు. పరమత సహనంతో వాళ్ళు ఎంతో అద్భుతంగా రాజ్య పరిపాలన సాగించారని చదివేశాం మనం. అవును, మనం చదివిస్తున్నాము. నేను చదువుకున్నాను, మన తాత ముత్తాతలు మన తండ్రులను చదువుకున్నారు. ఇప్పటికి అవే పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. వాటిని మార్చే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. మన ఇంత పెద్ద సుదీర్ఘ పోరాటం తర్వాత జరిగిన ఏకైక మార్పు ఏంటంటే అక్బర్ ఔరంగజేబ్ రోడ్డు పేరు మార్చి నిజమైన భారత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం పేరు పెట్టడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇదొకటి మటుకు జరిగింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నిజమైన భారత ముద్దుబిడ్డ స్వర్గీయ భారతరత్న శ్రీ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం అనేది నిజంగా మనం సత్కరించుకోవడం లాంటిది. బట్ అదర్వైజ్ ఔరంగజేబ్ పేరు ఉండడం ఏంటి, బాబర్ పేరు ఉండడం ఏంటి, ఈరోజు కూడా లోధి పేరు ఉండడం ఏంటి, అక్బర్ పేరు ఉండడం ఏంటి, వీళ్ళేం గొప్ప రాజులు ఏం కాదు. దిస్ పీపుల్ ఆర్ ఇందులో మనం హిస్టరీని కొంచెం శోధించి మొదలు పెడితే ఇందులో ఉన్న క్రూకెట్నెస్, క్రూయాలిటీ, ఆక్వర్డ్ చరిత్ర మొత్తం బయటికి వస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని అబుల్ కలాం ఐ థింక్ ఆయన ముల్లా అనుకుంటాను. ఆయన అజా ఇచ్చేవాడు, ప్రార్థనలు చేసేవాడు. ఆయనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఆయన ఎప్పుడు సంస్థలోకి విద్యాలయాలకు వెళ్ళి ఆయన చదువుకున్న ఎడ్యుకేషన్ ఏం లేదు ఆయనకు. ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజ్కి వెళ్ళలేదు. అదే టైంలో మన భారత రాజ్యాంగం రాస్తున్న అంబేద్కర్ లాంటి విశ్వవిఖ్యాత, ప్రపంచంలో ద హైయెస్ట్ క్వాలిఫైడ్ మ్యాన్, అవర్ పర్సనాలిటీ, భారతరత్న, అన్పారలల్ పర్సనాలిటీ అండి. ఆయనకు తిరుగులేని ఈజ్ ఐన్స్టైన్ ఆఫ్ సోషియాలజీ. అలాంటి వ్యక్తి మన దగ్గర ఉన్నా సరే ఆయన టీంలో ఎంతోమంది సభ్యులు ఉండి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తర్వాత రాజ్యాంగం రాస్తున్నా సరే ఎవరిని విద్యాశాఖలోకి తీసుకోకపోవడం అనేది ఒక హాస్యాస్పదం లేదా అనుమానాస్పదం లేదా ఒక చర్చనీయాంశం. అది రెండోది కరెక్ట్. సో అది జరగలేదు. అది జరగకుండా ఈయనని మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాము. అబుల్ కలాంని చేశాము. ఆజాద్ అని ఆయన పెన్ను పేరు. ఆయన పేరు ఆజాద్ అని ఆయన పెన్ను పేరు. ఆయన అంతకుముందుకు అరేబియా ఎడారుల్లో అరేబియా టెరిటరీ కోసం కష్టపడ్డ వ్యక్తి. అంతకుముందుకు హీ వాజ్ వర్కింగ్ ఫర్ ముస్లిం లీగ్. ఆయన ఫండమెంటల్ రాడికలిజంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. ఆయన ముస్లిం లీగ్ జిన్నాతో చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తి, ముస్లిం లీగ్లో ఉన్న వ్యక్తి. అండ్ హీ వాజ్ స్టాంచ్ సపోర్టర్ ఫర్ అరబ్ లీగ్కు అతిపెద్ద సపోర్టర్ అనమాట. వాళ్ళ కోసం పనిచేశాడు. ఐడియాలజీ మీదనే భారతదేశానికి వచ్చాడు. ఆయన ఇండియాలో పుట్టలేదు. ఆయన ఈజ్ నాట్ ఎ బోర్న్ ఇండియన్. ఆయన ఈజ్ బోర్న్ ఇన్ సౌదీ అరేబియా.
అతను పుట్టిన సౌదీ అరేబియాలో, పనిచేసింది అక్కడ ఇరాన్ ఇరాక్ అరబిక్ గ్రూప్లో, వహాబీ గ్రూపుల్లో పనిచేసి ఆ ఫండమెంటల్ రాడికలిజం మైండ్లో పెట్టుకొని మన దగ్గర ముస్లిం లీగ్లో యాక్టివ్ పార్టిసిపేటర్. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు భారతరత్న నుంచి సత్కరించి యూ మేడ్ హిమ్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి నుంచి మీరు ఏమి ఆశిస్తారు? అవే వస్తుంది. ఖచ్చితంగా మీకు ఔరంగజేబ్ హీరో అవుతాడు, అక్బర్ ద గ్రేట్ అవుతాడు. అక్బర్ ద గ్రేట్ అని ఎవరు అనలేదు, అక్బర్ ద గ్రేట్ అని ఎవరు లిఖించలేదు. అలెగ్జాండర్ గ్రేట్ అనడానికి ఒక కారణం ఉంది, ఆయనకు పెద్ద చరిత్ర ఉంది. అక్బర్కి ఏం చరిత్ర ఉందని అక్బర్ ద గ్రేట్ అనడానికి ఎవరు? దిర్ ఇస్ నథింగ్, ఏ క్రానికల్ లేదు. ఇప్పుడు మనం క్రానికల్స్ మాట్లాడుకుందాం, లెట్ us టాక్ అబౌట్ ది క్రానికల్స్. ఈ మొఘల్స్ చరిత్ర ఏదైతుందో ఇదేం వేల సంవత్సరాల క్రితం చరిత్ర కాదు, ఇది 400-500 సంవత్సరాల క్రితం చరిత్రనే. 1560 నుంచి ఉన్న చరిత్ర అనేది ఆల్మోస్ట్ 500 years చరిత్ర. 500 సంవత్సరాల క్రితం అప్పటికే ఈ మొఘల్స్ పరిపాలిస్తున్న టైంలోకే ప్రపంచంలో మనకు ఆ సమయానికి ఆధునిక ఆవిష్కరణలు జరిగాయి. మందుగుండ్లు వచ్చాయి, తుపాకులు వచ్చాయి, ఆ టైంలో ప్రింటింగ్ ప్రెస్ కూడా వచ్చేసింది, పోస్ట్ ఆఫీసులు ఏర్పడ్డాయి, మీకు ట్రావెల్ మారింది, ట్రాన్స్పోర్టేషన్ మారింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది, విద్యా వ్యవస్థ మారింది, ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అప్పటికి బ్రిటన్లో మీకు కోటల నిర్మాణము, సివిల్ ఇంజనీరింగ్ మంచి పతాక స్థాయిలో ఉన్నాయి, దేవర్ ట్రావెలింగ్ కార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం వీళ్ళ పరిపాలన ఉన్నాం కాబట్టి వెనకబడ్డాము. వీవేర్ అండర్ షరియాలా. వాళ్ళు ఈ ఆధునిక సంస్కృతికి, ఆధునికతకు చాలా దూరమైన వ్యక్తులు, నాగరికతకి. ఆధునిక నాగరికతకు దూరమైన వ్యక్తులు. పక్కా ఫ్యూడల్స్, అనార్కీ మనస్తత్వాలు ఉండేవాళ్ళు. వీళ్ళ మూలాలు కూడా చెంగీస్ ఖాన్ మూలాలు, వీళ్ళ మంగోల్స్ మూలాలు. సో వీళ్ళు ఎవరు అన్న మౌలికమైన ప్రశ్నకి జవాబు ఏంటనంటే, దిస్ పీపుల్ ఆర్ నాట్ వెస్ట్ ఏషియన్స్. మనం చూసిన వెస్ట్ ఏషియన్స్ అరబ్ దేశాల వ్యక్తులు కాదు. మీకు 12, 11, 13 శతాబ్దికి అరబ్ దేశాలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగున్నారు వాళ్ళు, అరబ్ దేశాలు. దే ఆర్ వెరీ గుడ్. ట్రిగ్నోమెట్రీని వాళ్ళే కనుక్కున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళది గ్రీకులకు, రోమన్లకు ప్యారలల్ సివిలైజేషన్స్ అవన్నీ కూడా. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు వస్తున్నాం అక్కడికి. సో అరబ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యునానీ మెడిసిన్ వాళ్ళ దగ్గర అప్పటికే ఉంది. మీకు ఇప్పుడున్న మోడర్న్ టర్కీలో ఏతుందో ఇస్తాంబుల్, కాన్స్టంటినోపుల్ ఆ రోజుల్లో, అప్పటికి యునానీ మెడిసిన్ ఉంది. మీకు చేనేత బట్టలు ఉన్నాయి, వంటకాలు ఉన్నాయి, బకల్వా లాంటి ఫుడ్ ఉంది, మీకు ఆహార ఉత్పత్తులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది. దే వేర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సివిలైజేషన్. ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్ మళ్ళీ చాలా పూర్వమైంది. ఇట్స్ వెరీ వాట్ యు కాల్ వెరీ ఓల్డ్ సివిలైజేషన్. దాని తర్వాత మతాలు వచ్చాయి. వాళ్ళ నాగరికతలు ఏవతున్నాయో మొహమ్మద్ ప్రవక్తకు లేదా యేసుక్రీస్తు కన్నా పూర్వమైనవి. సో వీళ్ళందరికన్నా పూర్వమైన నాగరికతలు అవి. అప్పటికి జొరాస్ట్రియన్, ఇప్పుడున్న ఇరాన్లో ఉన్న, పర్షియాలో ఉన్న జొరాస్ట్రియన్ తాలూకు ప్రభావం మీద వృద్ధి చెందిన నాగరికతలు ఇవన్నీ కూడా. చాలా డీప్ హిస్టరీ అది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అరబ్, ఈ టైంకు మంగోల్స్ మరి భారతదేశంకి వచ్చే టైంకు మంగోల్స్ వెస్ట్ ఏషియా చాలా స్ట్రాంగ్గా ఉంది, వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అప్పటికి తుర్కీలో ఒట్టమన్ రాజులు ఉండేవాళ్ళు. ఇంకా ఒట్టమన్ రాజులు ప్రపంచంలో ఆధునికతకు మారు పేరు అనమాట. మన నిజాం రాజుల వాసనలు కూడా ఒట్టమన్ రాజుల వారసులే. వీళ్ళు కూడా తుర్కీ వారసులే, టర్కీ నుంచి వచ్చిన వాళ్ళే. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, అడ్వాన్స్ థింకింగ్ వాళ్ళది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఇరిగేషన్, కెనాల్ సిస్టమ్, రోడ్స్, బిల్డింగ్స్, టౌన్ ప్లానింగ్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండేది, వాళ్ళ అకౌంటింగ్ ప్రాసెస్ ఉండేది, వాళ్ళకి ఆ రోజుల్లోనే మెడికల్ టెక్నాలజీ ఉండేది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో అదొకటి. వీళ్ళు ఎవరు అనుకున్న దానికి ఏంటంటే, ఈ బాబర్ వెరుతున్నాడు, ఈ మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి బాబరు. ఈజ్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. సమర్కండ్లో ఉండేవాళ్ళు వీళ్ళు. ఉజ్బెకిస్తాన్ అంటే సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఆ వీళ్ళ పైన మీకు గోబీ ఎడారి ఉంటుంది, మంగోల్ గోబీ ఎడారి ఉంటుంది. వీళ్ళందరూ కూడా చెంగీస్ ఖాన్ తెగలకు చెందిన చిన్న చిన్న దండనాయకులు. ఆయన తదనంతరం వీళ్ళు ఏమైపోయిందంటే, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ బై సఫావిద్ అండ్ ఒట్టోమన్ కింగ్స్. తుర్కీలో అంటే టర్కీలో ఉన్న ఒట్టోమన్ రాజులు, ఇరాన్లో ఉన్న సఫావిద్ రాజులు, వీళ్ళు సామంతులు అయిపోయారు. సో ఈ బాబర్ అంటే ఆయన ఒక ఆర్మీ జనరల్ ఈ రాజ్యంలో, ఒక కమాండర్. ఆయనని ఇక్కడికి పంపించారు భారతదేశం మీదకి. నువ్వు ఇబ్రాహిం లోడితో యుద్ధం చేసి గెలువనాయనని పంపిస్తే, ఆయన అప్పటికి మీతో అనుకున్నట్టు అరబ్ దేశాలు అప్పటికే
టర్కీ అప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాళ్ళ దగ్గర పిరంగులు, మందుగుండి ఇవన్నీ ఉన్నాయి. దే హ్యావ్ ఆల్ దిస్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్. అడ్వాన్స్ ఉంది ఆ రోజుల్లో. ఎస్, అప్పటికి మన వాళ్ళ దగ్గర లేవు. ఇక్కడ ఉన్న రాజులు ఇబ్రాహిం లోడి దగ్గర లేదు. వాళ్ళు వచ్చారు, ఆయన వచ్చాడు, గెలిచాడు. హీ హాజ్ వన్ ది వార్ ఇన్ ఇండియా. దెన్ హీ ఎస్టాబ్లిష్డ్ బాబర్ రాజ్యం ఏర్పరచుకున్నాడు, మంగోల్స్ కాబట్టి. ఆయన ఏర్పరచుకోగానే మనకు తెలుసు తర్వాత ఇప్పుడు ఈ బాబరీ మసీద్ ఇవన్నీ వ్యవహారాలు మనకు తెలుసు కదా. సో ఆయన రాజ్యం ఏర్పరచుకున్నాడు. ఆయన తదనంతరం ఆయన కొడుకు వచ్చాడు, హుమాయూన్. ఆయన జారిపడి చనిపోతాడు. ఆయన మెట్ల నుంచి జారిపడి చనిపోతాడు. ఆయన కొడుకు అక్బర్. సో ఇది 3వ తరం, అక్బర్ది 3వ తరం, మంగోల్స్లో 3వ తరం. సో ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ లైవ్ మంగోల్ రిజిమ్. మనం మొగుల్స్ అనడం కన్నా కూడా మంగోల్స్ అనుకుందాం. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నాగరికత, ఓకే, వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళ పద్ధతులు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అప్పటికే. ఈ మంగోలియన్ కొంచెం ఆడవికంగా ఉండేవాళ్ళు, ఆధునిక దూరంగా ఉండేవాళ్ళు, క్రూయల్గా ఉండేవాళ్ళు. మంగోల్ వార్ఫేర్ అవుతుందో వార్ టాక్టిక్స్ చాలా దుర్మార్గంగా ఉండేది వాళ్ళది. చెంగిస్ ఖాన్ సగం దాదాపు మీకు 10% ఆఫ్ పాపులేషన్ ఆ టైంలో ఉన్న ప్రపంచ జనాభాని 10% తుదిముట్టించేశాడు. రక్తపాతం, అల్లకల్లోలం, అటు తైమూర్ కానీ ఇటు చెంగిస్ కానీ వాళ్ళు సృష్టించిన అల్లకల్లోలం విధ్వంసం మామూలుది కాదు. 10% ఆసియాని, యూరప్ని వాళ్ళు హత్య చేశారు వాళ్ళు లిటరల్లీ. సో అంత క్రూరత్వం కలిగిన వాళ్ళు. అందులోంచి వచ్చిన ఫ్యామిలీ వీళ్ళది. వాళ్ళ తెగలకు సంబంధించిన వ్యక్తులే బాబరు, ఆయన కొడుకు హుమాయూన్, ఆయన కొడుకు అక్బరు. సో అక్బర్ నుంచి మీరు గ్రేట్ అని ఊహించడం, ఆశించడం అది శుద్ధ తప్పు అనమాట. అది బ్లండర్ అది. ఎందుకంటే అక్బర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వాట్ యు కాల్ ఇన్హైజీనిక్ పర్సన్. ఆయన స్నానం చేసేవాడు కాదు. ఆయన క్రానికల్స్ ఉన్నాయి అక్బర్ చరిత్రని. ఇప్పుడు నేను మాట్లాడుతున్న హిస్టరీ అనేది నేను పుస్తకాలు చదివి కూడా అక్షరబద్ధం చేయబడ్డాయి. అక్షరబద్ధం చేసింది ఐరోపా వాసులు. ఐరోపాల క్రానికల్స్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ క్రానికల్స్, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఏవైతే వాళ్ళ కరస్పాండెన్సెస్ ఉంటాయో, ఒకరికి రాసుకున్న కరస్పాండెన్స్, నేను మీకు రాసిన కరస్పాండెన్స్, మీరు వారికి రాసిన కరస్పాండెన్స్ ఇవైతే ఉంటాయో, అంటే వీళ్ళు రెగ్యులర్ వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకున్న చర్చలకు సంబంధించిన కరస్పాండెన్సెస్, ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో అందులో రికార్డెడ్ అనమాట. సో అందులో గాసిపింగ్ ఉండదు. దే యూస్ టు టాక్ ఆన్ అ డైలీ బేసిస్. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు గవర్నర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అని. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటికే వాళ్ళ దాంట్లో వాళ్ళ క్రానికల్స్ అన్నీ రాసి పెట్టుకున్నారు. వాళ్ళు ఎవ్రీథింగ్ హెస్ బీన్ ప్రాపర్లీ రికార్డెడ్. సో అక్బర్ ఈజ్ అ వెరీ ఇన్హైజీనిక్ పర్సన్. దే యూస్ టు రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ రికార్డ్ హ్యాస్ టు బి వెరీ సైంటిఫిక్. ఆ క్రొనాలజికల్గా రికార్డ్ చేసుకుంటే వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు సంఖ్యాబద్ధంగా క్రొనాలజికల్గా రికార్డ్ చేసుకుంటే వాళ్ళు ప్రతి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ పాయింట్ వైజ్. సో అక్బర్ వెరీ ఇన్హైజిక్ పర్సన్. అక్బర్ తీసి పక్కన పెడదాం. ఆయన తర్వాత ఆయన ఒకడే ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు జహాంగీర్. సో కాల్డ్ మనం వద్దాం బాలీవుడ్కు. సో కాల్డ్ సలీం, అనార్కలి మూవీ, ఇవన్నీ బుర్ర కథలు, పిట్ట కథలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బుల్షిట్ అనమాట. ఇవన్నీ అబద్ధాలు. సలీం లేడు, అనార్కలి లేదు, అన్ని ప్రక్షిప్తాలు, ఇవన్నీ అబద్ధాలు. అనార్కలి అనేది ఎవరు లేరు చరిత్రలో. ఇన్కార్పొరేటెడ్, గ్లోరిఫై చేశారు ఈ బాలీవుడ్ దర్శకులు ఎవరైతే ఉంటారో, ఈ సలీం జావేద్ లాంటి వాళ్ళు రాసిన పిచ్ స్టోరీస్ అవన్నీ కూడా టు మ్యానిపులేట్ ద మైండ్స్ ఆఫ్ కామన్ ఇండియన్, సో దట్ టు మేక్ ది మొఘల్ ఎంపరర్స్ వెరీ గ్రేట్ అండ్ హైడ్ ది ఒరిజినల్ ఇండియన్ వారియర్స్. ఇది 100% ఓటు బ్యాంక్ రాజకీయం తాలూకు టూల్ కిట్. ఓకే, మైండ్ మ్యాపింగ్ టూల్ కిట్. ఇది మొదటి టూల్ కిట్, రెండో టూల్ కిట్ నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇది ఒక టూల్ కిట్. అంటే దే డిడ్ ఇట్ వాలంటరీలీ ఆర్ డిడ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్స్ యూస్ టు ఇంప్రెస్ అపాన్ దెమ్? 100%. దాని అనుమానం కూడా లేదు. 100%. లెట్స్ నాట్ ఫర్గెట్ దట్. 100%. ప్రతి ప్రభుత్వం ఒక టూల్ కిట్ ఆపరేట్ చేస్తుంది. ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఆపరేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ పీరియడ్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఎవరు ఆపరేట్ చేసే పద్ధతి వాళ్ళకు ఉంటుంది. లెట్ అస్ నాట్ ఫర్గెట్. ఇప్పుడు అట్లని చెప్పి వాళ్ళని విమర్శించట్లేదు, వీళ్ళని పొగడట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా టూల్ కిట్ ఆపరేట్ చేస్తారు. వీళ్ళ మెథడ్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు, వాళ్ళ మెథడ్లో వాళ్ళు ఆపరేట్ చేసుకున్నారు. రైట్. జహాంగీర్ నుంచి కింద. సో జహాంగీర్ క్రూరమైన వ్యక్తి. జహాంగీర్ కిల్స్ హిజ్ ఓన్ సన్. సొంత కొడుకుని చంపేస్తాడు జహాంగీర్. ఫర్గెట్ అబౌట్ ఎనిమీస్. జహాంగీర్ కిల్స్ హిజ్ ఓన్ సన్. ఎందుకని? వాడు తిరగబడతాడు తండ్రి మీద. తిరగబడ్డందుకు వాడిని చంపేసి 2 కళ్ళు బీకి ఆ కళ్ళల్లో ఉప్పు నీళ్ళు పోసి వాడిని చిత్రహింసలు అప్పటి నుంచే ఉంది. చిత్రహింసలు పెట్టి వాడిని చంపేస్తాడు వాడిని. తర్వాత ఇంకో కొంతమంది కొడుకులు చంపేస్తాడు. సిమిలర్ ఫేట్ హ్యాపెన్స్ అకర్స్ టు జహాంగీర్ ఆల్సో. షాజహాన్, వాడి కొడుకు షాజహాన్ వాళ్ళ అన్నలందరినీ చంపుతాడు. అన్నదమ్ములు మొత్తం జహాంగీర్ తర్వాత షాజహాన్ వాడు అన్నదమ్ములు అందరినీ చంపేసి షాజహాన్ దారాషుకో షాజహాన్ అన్న నెక్స్ట్ దారాసిక్కో. షాజహాన్కు 4 కొడుకులు. షాజహాన్ 4 కొడుకు, పెద్దోడు దారాసిక్కో, రెండోడు మురాద్, మూడోడు పేరు గుర్తులేదు, 4వోడు ఔరంగజేబు,
అప్పుడు వాళ్ళ కల్చర్ సెట్ అయిపోయింది, వాళ్ళ సంస్కృతిపరమైన కల్చర్, ఫ్యామిలీ కల్చర్ సెట్ అయింది. లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ ది కల్చరల్, లెట్ అస్ టేక్ ఓన్లీ అస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ సెట్ అయిపోయింది. ఒకటి చంపుతే కానీ ఇంకోటి రాజుగాడు, 4-5 కొడుకున్నారంటే రాజు కావాలంటే మిగతా వాళ్ళని చంపాల్సిందే. ఇది అప్పటికే సెట్ అయిపోయింది. దానికి షాజహాన్ ఆ లైన్ సెట్ చేశాడు, ఆ బెంచ్ మార్క్ సెట్ చేశాడు, స్టాండర్డ్ సెట్ చేశాడు. దెన్ దిస్ గాయ్ ఔరంగజేబ్ కిల్స్ ఆల్ హిస్ 3 brothers and takes his father into exile and puts him in jail along with his sister by name Jahanara in Fatehpur Sikri Court, Agra. 8 ఏళ్ళు తండ్రికి విషం పెట్టి రోజు ఒకటే పూట భోజనం పెట్టి వానికి చిత్రహింసలు పెట్టి తండ్రిని అక్క ఇద్దరు పొయ్యేలా చూసుకుంటాడు. వాళ్ళు పోతారు, గౌరవప్రదంగా చనిపోతారు ఆ భోజనం లేకుండా. చిత్రహింసలకి ఇక చిత్రహింసలే అది. బట్ అంత 3 అన్నల మటుకు చంపేస్తాడు, చాలా క్రూరంగా చంపుతాడు. దారాసిక్కొని తల నరికేసి వాడి తలని శూలానికి పెట్టి తండ్రికి గిఫ్ట్గా పంపిస్తాడు. సచ్ క్రూయల్ మ్యాన్ ఔరంగజేబ్. మీరు అంత సొంత అన్నదమ్ముల మీదనే అంత పాశకోమంగా. ఆయనకి మంచి పేరు ఉండేది కదండి దారాషుకో. ఆయన దారాసిక్కో ఏందనంటే హీ లెర్న్ సాంస్క్రిట్, ఈ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ హిందూ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్. వేదాలను వాటన్నిటిని సంస్కృతంలోకి ఆయన పర్షియన్ భాషలోకి మార్చి తర్జుమా చేసే ప్రయత్నమే ఉన్నాడు. ఆయన ఇంటలెక్చువల్గా ఉండేవాడు. ఇది ఫండమెంటల్ రాడికలిస్ట్ కదా ఔరంగజేబు. వీడికి నచ్చలేదు, అన్నం చంపాడు. అన్న చెడ్డవాడని చెప్పి రెండో అన్నకి చెప్పి ఫస్ట్ అన్నం చంపించేశాడు. రెండో అన్న మురాది పెడుతున్నాడు, తాగుబోతు, వీడు మన మతాచారాలకు విరుద్ధంగా తాగుతున్నాడని చెప్పేసి మూడో అన్నతో చేయి కలిపి రెండో అన్నని చంపేస్తాడు. మూడోవాడు ఉమెనైజర్, వీడు చెడ్డవాడని చెప్పి మూడో అని చంపేస్తాడు. వీడు గద్దెనెక్కుతాడు. దెన్ హీ కిల్స్ వాట్ యూ కాల్ హిస్ ఫాదర్ ఆల్సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వీడి ఇంత పెద్ద రక్త చరిత్ర ఉన్న వ్యక్తి విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఓన్ బ్లడ్ రిలేటివ్స్, సొంత అన్నల్నే చంపి అక్కని బంధించి చెల్లిని బంధించి తండ్రిని బంధించిన వాడి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రోషనార్ ఎవరండి ఈ క్యారెక్టర్? ఈయన కూతురు, ఔరంగజేబ్ కూతురు. ఇక్కడికి ఔరంగజేబ్ వస్తుంది. ఆమె జహనారా. సో ఆమె వీళ్ళ సిస్టర్ జహనారా, ఆమె కూడా బంధిస్తాడు. ఈ క్యాప్చర్స్ ఈవెన్ దట్ ఉమెన్ ఆల్సో అండ్ కీప్స్ హిమ్ ఇన్ హిస్ కస్టడీ ఇన్ ఫతేపూర్ సిక్రీ. నౌ కమ్స్ ఇప్పుడు మీరు అన్న మరాఠా రాజ్యానికి వద్దు. ఇప్పుడు ఇది క్లుప్తంగా మరాఠా రాజ్యానికి ప్రియాంబుల్ ఇది. హూ ఆర్ మంగోల్స్ అంటే, మంగోల్స్ బేసికలీ అరబ్స్ కాదు, వాళ్ళు పర్షియన్స్ కాదు, వాళ్ళు అఫ్ఘాన్స్ కాదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఇరాకీస్, మెసోపొటేమియన్స్ కాదు, ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. దే ఆర్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, ఉజ్బెకిస్తాన్. హార్డ్ కోర్ చెంగిస్ ఖాన్ తాలూకు తెగల వ్యక్తులు వీళ్ళు. సో ఇది ఒక భ్రమలో ఉన్నారు. బేసిక్ జనాలు ఏం భ్రమలో ఉన్నారంటే, వీళ్ళందరే టర్కీ నుంచి వచ్చిన వాళ్ళనో, లేదా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళనో, లేదా పాకిస్తాన్ ఇట్లా అనుకుంటారు అందరు కూడా. అప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం ఇన్ఫ్యాక్ట్. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెస్ట్ ఏషియా వాళ్ళు కాదు, వీళ్ళు పశ్చిమాసియా వాళ్ళు కాదు, సెంట్రల్ ఏషియన్స్. అండ్ దే ఆర్ ఫ్రమ్ గోబీ డెజర్ట్, గోబీ ఎడారి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కచ్చా గోష్, పచ్చి మాంసం తింటూ గూడారాల్లో ఇగ్లూస్లో ఉండేవాళ్ళు. సో వీళ్ళ సంస్కృతి డిఫరెంట్గా ఉండేది. సడన్గా వీళ్ళు ఎప్పుడైతే అక్కడ నుంచి ఈ దేశానికి వచ్చి చూసారో, వీళ్ళకు ఇక్కడున్న ఈ తేజవంతమైన దేశం, ఇక్కడున్న సంస్కృతి, నాగరికతలు మైండ్ పాడైపోయింది. బాబర్ హెస్ గాన్ షాక్. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా శాంతి ప్రియులు బేసికలీ. వీళ్ళందరికీ పెద్ద వీళ్ళు లోపల కూడా కొట్టుకు వచ్చేదని ఇంత క్రూరత్వం వాళ్ళకి లేదు. సో దే హ్యావ్ క్యాప్చర్డ్ దిస్ కంట్రీ అండ్ రూల్డ్ ఇట్. కొంతమంది తిరుగుబాట్లు చేశారు, కొంతమంది రాజులు తిరుగుబాట్లు చేశారు. బట్ కాకపోతే వీళ్ళకి అంతర్గత పోరులు ఎక్కువ ఉండే కాబట్టి ఒకడు కొట్టుకొని ఇంకొకడు వీళ్ళు సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు అక్బరు వచ్చి దాడి చేశాడు అనగానే ఇంకో రాజు సంతోషపడేవాడు. ఇప్పుడు అక్బర్ వెళ్ళి మార్వార్ రాజుని మీద యుద్ధం చేస్తే మేవార్ రాజు సంతోషపడేవాడు. మేవార్ రాజు మీద యుద్ధం చేస్తే ఛత్తీస్గఢ్ రాజు సంతోషపడేవాడు. వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళు ఎప్పుడు కొట్టుకు తెచ్చేవాళ్ళు. యూనిటీ లేదు వీళ్ళ మధ్యలో, ఐక్యత లేదు. సో ఐక్యత లేని రాజులు ఎప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళకు గొడవలు ఉండేవి. వాడు అక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ బీజం వేశారు, చాలా హ్యాపీగా కంట్రోల్ చేసుకున్నాడు. అక్బర్ నెవర్ క్రాస్డ్ ఇండియన్ లైన్స్. మన ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు దాడి బయటికి వెళ్ళి యుద్ధం చేయలేదు. అక్బర్ ద గ్రేట్ విత్ ఇన్ ఇండియా. విసినిటీ కూడా చాలా చిన్న విసినిటీ, ఆయన పైన వరకు, ఆయన దక్కని రాలేదు, అటువైపు కూడా వెళ్ళలేదు. హీ వాజ్ విత్ ఇన్ నార్త్ ఇండియన్ రీజియన్లోనే ఉండేవాడు, ఆ విసినిటీలోనే ఉండేవాడు. ఇటు కిందకి రాలేదు. సో అక్కడ వరకు ఉండి రాజ్య పరిపాలన చేసుకున్నాడు. దెన్ వాట్ హ్యాపెండ్, ఆయనకు ఎదిరించిన ఏకైక రాజు రాణా ప్రతాప్. అక్బర్ని ఎదిరించిన ఏకైక చిత్తోడ్గఢ్ రాజు రాణా ప్రతాప్ ఒక్కడే ఆయన ఎదిరిస్తాడు. రాణా ప్రతాప్ లోయల్లో, అడవుల్లో, డొంకల్లో ఎట్లా పడితే అట్లా ఎదిరించి అక్బర్ ఎన్నిసార్లు దాడి చేసినా, ఎన్నిసార్లు శాంతి ప్రస్తావనలు పంపించినా సరే రాణా ప్రతాప్ లొంగడు.
రణ ప్రతాప్ని చూసి కూడా మిగతా వాళ్ళు ఎవరు ప్రేరణ పొందరు, ఉత్తేజం పొందరు, లేదా ఆయనకు స్నేహస్తం అందించారు. ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన సింగిల్ హ్యాండ్ మ్యాన్. ఆయన చాలా ఆజానుభావుడు ఉండేవాడు రాణా ప్రతాప్. అటు జైసల్మేర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మేవార్ వరకు ఆయన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన ఒక్కడే ఫైట్ చేస్తాడు. ఆయన ఫైటింగ్ ఎలా టాక్టిక్స్ ఏంటంటే పాపం ఎంత దురదృష్టం ఏంటంటే ఆయన భార్యని తీసుకొని, ఆయన పిల్లల్ని తీసుకొని అడవుల్లో పడుకునే వాళ్ళు, చీకట్లో పడుకునే వాళ్ళు, పాములు కాటేసి 2-3 పిల్లలు చనిపోయారు. అలా భార్య గడ్డితో చపాతీలు చేసేది, గడ్డి కూర ఉండేది. పిల్లలకు చపాతీలు భోజనం లేకపోతే గడ్డినే ఆహారంగా పెట్టి కాంప్రమైజ్ కాలేదు. అక్బర్కు సామంతరాజుగా లేడు రాణా ప్రతాప్, అక్బర్కు సామంతరాజుగా లేడు. హీ హాజ్ గివెన్ ఎ ఫైట్ టిల్ ఎండ్. ఆయనకు గుర్రం ఉండేది చేతక్, దాని పేరు. మన బజాజ్ చేతక్ రావడానికి కారణం అదే. మొదటి బైక్ మన స్కూటర్ ఇండియాలో చేతక్ అని గౌరవం ఇచ్చారు ఆయనకు. అట్లీస్ట్ వీ హ్యావ్ రెస్పెక్టెడ్, అవర్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ రెస్పెక్టెడ్. మనం బజాజ్ కంపెనీకి సెల్యూట్ చేయాలి విషయంలో. వాళ్ళు మంచి వాహనానికి ఆ పేరు ఇచ్చారు చేతక్ అని. అండ్ చేతక్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ బైక్స్, స్కూటర్స్లో. సో ఆయనకు చేతక్ అనేది ఉండేది. దాని మీదే ఆయన తిరుగుకుంటూ యుద్ధం చేస్తాడు, కానీ లొంగలేదు, ఓడిపోలేదు. హీ హాజ్ గివెన్ ఎ ఫైట్ అండ్ ఫైనల్లీ అక్బర్ ఆల్సో గివ్స్ అప్, వదిలేస్తాడు. దాని తర్వాత ఈ లాస్ట్ వ్యక్తి ఎవరైతున్నారో ఔరంగజేబు, ఈయన డెఫినెట్లీ యుద్ధ పిపాసి. ఔరంగజేబ్ యుద్ధ పిపాసి. ఔరంగజేబ్ని అందరు అనుకున్నట్టు ఆయన టోపీలు కొట్టి రోజు ఆహారం సంపాదించుకునేవాడు ఉండొచ్చు. షరియాల ప్రకారం ఆయన మతాచారాన్ని ఆయన పాటించాడు, ఆయన షరియాని పాటించాడు. బట్ యాజ్ ఎ ఇండివిజువల్ ఈజ్ ఎ యుద్ధ పిపాసి. ఆయన పేరే ఆలంగీర్ అని పెట్టుకున్నాడు. వార్మాంగర్. ఎస్, వార్మాంగర్. హీ యూస్ టు బి కాల్డ్ యాజ్ ఆలంగీర్. ఎవరైనా సరే ఆయనని వేరే పేరు పిలిస్తే ఆయన కుదరదు. ఆలంగీర్, ఆయన పేరు ఆలంగీర్. ఆలంగీర్ అంటే ఈ భూమికి రాజనో లేకపోతే దేశానికి రాజనో, ఎవరైనా సరే చక్రవర్తి. ఎవరైనా సరే ఆయన వీపు చూయించొద్దు, తల వంచి తల భూమికి నేల కానించి సలాం చేయాలి. ఇలాంటి కొన్ని సిస్టమ్స్ సెట్ చేశాడు. అంత ముందుకు లేని కొత్త సిస్టమ్స్ సెట్ చేశాడు. జీజియా ట్యాక్స్ని చాలా బలవంతంగా, చాలా భయంకరంగా వసూలు చేసేవాడు. 70% వాజ్ జీజియా ట్యాక్స్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఎవరు ఔరంగజేబ్ కాలంలో జీజియా ట్యాక్స్ 70%. గడం పెంచుకుంటే పిలిగ్రిమేజ్, ఈవెన్ మీరు హిందూ గుడికి వెళ్ళినా, తీర్థయాత్రలు చేసినా పన్నులు కట్టాలి కదా. ఇప్పుడు ఎవరో ఒకడు ఢిల్లీ నుంచి అయోధ్యకి వెళ్ళాలి, అక్కడ లోకల్ పర్మిషన్ తీసుకొని అయోధ్యకి వెళ్ళాలి, పన్ను కట్టే వెళ్ళాలి. అంత ముందుకు రూపాయి ఉండేది, వీడి టైంలో 7 రూపాయలు చేశాడు ఆ పన్నుని. సో అన్నీ చాలా క్రూరమైన నిబంధనలు ప్రతిదీ కూడా. ఆయన ఈ వెంట్ వెరీ క్లియర్ ఆన్ షరియాలా. సో ఎవడైతే మతం మారాడో వాడికి మాఫ్ అనమాట. మతం మారని వాడి మటుకు చాలా చిత్రహింసలు గురి చేసేది. డెఫినెట్గా మీరు అర్జున్ సింగ్ చరిత్ర చూసుకోండి, లేకపోతే మీరు సిక్కుల చరిత్ర చూడండి. ఇప్పుడు సిక్కుల చరిత్ర చదవండి, ఎంత తీవ్ర స్థాయిలో ఉంటే. గురు గోబింద్ సింగ్ తీసుకొచ్చి చాందినీ చౌక్ ఢిల్లీలో అత్యంత క్రూరంగా చంపుతారు. ఆయన గురు గోబింద్ సింగ్ తాలూకు ఆయన శిష్యులని ఒక పెద్ద వేడి నూనెలో నూనెలో వేసి ఆయన ముందే ఫ్రై చేస్తారు. అర్జున్ సింగ్ ముందు తేజ్ బహదూర్ సింగ్ కానివ్వండి, గురు గోబింద్ కాదు, తేజ్ బహదూర్ సింగ్, అర్జున్ సింగ్, వీళ్ళందరినీ అత్యంత క్రూరంగా హత్యలు చేస్తారు వాళ్ళు. స్త్రీల పట్ల జరిగిన అత్యాచారాలు మామూలువి కాదు. అసలు సినిమాలో చూపించలేరు, రాయలేము, నేను చెప్పలేను కూడా. అసలు మామూలు లేవు కొన్ని. ఇట్స్ అన్ఇమాజినబుల్ అనమాట. అసలు అంత దుర్మార్గమైన వ్యక్తులు వీళ్ళు. సో ఈ ఔరంగజేబ్ అనేటోడు అప్పటికే ఆటవికుడు. వాడి చట్టాలు చాలా కఠినంగా, వాడి వ్యక్తిగత చట్టం ఉంది, వాడి మతపరమైన చట్టం ఉంది. రెండింటిని కంబైన్ చేసి దుర్మార్గంగా పాలించేవాడు. డెఫినెట్లీ ఈజ్ సప్రెస్డ్ హిందువులను చాలా చిత్రహింసలు గురి చేసిన వ్యక్తి. నౌ కమింగ్ బ్యాక్ టు మరఠ్వాడా. శివాజీ గివెన్ ఎ ఫైట్. ఛత్రపతి శివాజీది మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్. ఛత్రపతి శివాజీ సంభాజీ ఆయన తండ్రి షాహాజీ రాజు ఎవరైతే ఉన్నారో, he was the weaponry supplier to బీజాపూర్ కింగ్. ఆదిల్ షాకు ఆయుధాలు సప్లై చేసేవాడు. ఎవరు? ఈయన శివాజీ మహారాజ్ తండ్రి షాజీ. పూనా దగ్గర వాళ్ళ సంస్థానం ఉండేది. ఆ పూనా సంస్థానంలో ఉండి ఆయన ఒక ఫ్యాక్షన్ గ్రూప్ ఉండేది, ఆయన ఒక చిన్న రాజ్యం ఉండేది. ఈ వాజ్ అలై టు ఆదిల్ షా. ఆయనకేం స్వరాజ్యం లేదు, ఏమీ లేదు, ఆయనకేం సొంతంగా ఆలోచన లేదు. ఈ వాజ్ లైక్ ఎనీ అదర్ మరాఠా ఆర్ రాజ్పుట్ కింగ్స్కి అప్పటికే మానసికంగా వెన్నపూసలేని వాళ్ళు, వాళ్ళని ధైర్యం లేదు వాళ్ళకు. ఈయన కూడా అట్లాంటోడే, షాజీ రాజా కూడా. ఈయన కూడా ఏమి యుద్ధం చేస్తున్నాడు ఏం కాదు. ఈయన ఆయుధాలు అవసరం, ఆయన యుద్ధాన్ని పోయినప్పుడు బీజాపూర్ రాజు వేరే వాళ్ళు యుద్ధాన్ని పోయినప్పుడు ఆయుధాలు, గుర్రాలు, క్యావలరీ సప్లై చేయడము, ఆ డబ్బులు తీసుకోవడము. ఈ వాజ్ డూయింగ్ ద ట్రేడ్.
బట్ శివాజీ వాజ్ డిఫరెంట్ కంప్లీట్లీ. శివాజీ కొంచెం స్వతంత్ర భవనాలు ఉండేవి. స్వరాజ్యం తర్వాత వచ్చింది. శివాజీ మనం గ్లోరిఫై చేసుకోవద్దు, ఇప్పుడే శివాజీని గ్లోరిఫై చేయకూడదు అర్లీ స్టేజెస్లో. శివాజీకి తర్వాత వచ్చింది ఆ థాట్. స్టార్టింగ్ ముందర ఏంటంటే ఇండిపెండెంట్గా ఉందాం, ఇండిపెండెంట్ రాజ్యం ఏర్పరచుకుందామని చెప్పి తండ్రికి వ్యతిరేకించి అతను వెళ్ళి చిన్న చిన్న కోటలను ఆక్రమించుకుంటూ మొదలుపెట్టాడు. ఈ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ స్మాల్ ఫోర్ట్స్, జింజీ ఫోర్ట్ లాంటివి కొన్ని, రాయగఢ్ ఫోర్టు ఒకటి, మీకు ప్రతాప్గఢ్ ఫోర్టు, ఇలాంటివన్నీ కూడా ఈయన ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ అది మొత్తం మనం పుణే నుంచి కింద దాకా సహ్యాద్రి పర్వతాలు, అక్కడ సహ్యాద్రి పర్వతాల్లో పూణే నుంచి మొదలు పెడితే అటు కొంకన్ వరకు వస్తుంది. ఈ స్ట్రెచ్ అప్ టు మ్యాంగ్లూర్ వరకు ఆ స్ట్రెచ్ లో సహ్యాద్రి పర్వతాల స్ట్రెచ్. వింధ్య పర్వతాల కింద ఉందంతా సహ్యాద్రి పర్వతాలే. చాలా లోతు పాతలు ఎక్కువ ఉంటాయి. ఆ టెరైన్ చాలా టఫ్ టెరైన్ అనమాట. అందులో ఈయన గెరిలా వార్ టాక్టిక్స్ లో మాస్టర్ అయిపోయాడు శివాజీ. ఎట్లా హౌ డిడ్ హి లెర్న్ అండి? హౌ డిడ్ హి లెర్న్ అంటే అవసరం నేర్పిందండి. అంతే. ఈ అండర్స్టూడ్ ది లూప్ హోల్స్ ఆఫ్ ది మంగోల్స్. మంగోల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ ఇన్ ఓపెన్ గ్రౌండ్. మంగోల్స్ కానివ్వండి, ఆదిల్ షా కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఓపెన్ గ్రౌండ్ మీద చాలా అద్భుతంగా యుద్ధాలు చేస్తారు వీళ్ళు. సో నేను వీళ్ళతో ఓపెన్ గ్రౌండ్ లో యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను నాకున్న చిన్న సైన్యంతో. సో వాళ్ళని నా దగ్గర రప్పించుకోవాలి. యూ హ్యావ్ టు టెంప్ దెమ్ సో దే విల్ కమ్ టు యూ. బేసిక్ టాక్టిక్స్ అనమాట, గెరిలా వార్ టాక్టిక్స్. వాళ్ళని టెంప్ట్ చేయాలి, వాళ్ళు నా దగ్గర రావాలి. నా దగ్గర వచ్చినప్పుడు నేను వాళ్ళ మీద గెరిలా ట్రాప్ చేయడం, అది ల్యూర్ చేయడము, వాళ్ళని ట్రాప్ చేయడం, అట్లా రప్పియడం, వాళ్ళని చంపడము. అది ఆ గెరిలా టాక్టిక్స్లో మాస్టర్ అయిపోయాడు. హీ హెస్ గాట్ సమ్ సాలిడ్ బ్రెయిన్ మిషన్స్ ఆయన పక్కన ఉండేవాళ్ళు. ఆయన సలహాదారులు ఎవరైతే ఉన్నారో పీష్వాలు, వాళ్ళు అద్భుతమైన ఇంటలెక్చువల్స్ ఉండేవాళ్ళు. ఈ వార్ టాక్టిక్స్లో బ్రిలియన్స్ ఉండేవాళ్ళు. 10 మంది టీం అందరూ కలిసి ఈ ల్యూరింగ్ చేయడము, వాళ్ళు రావడం అక్కడికి, వాళ్ళు చావడము. ఆదిల్ షా భయపడిపోతాడు. దెన్ హీ కాల్స్ హిస్ ఫాదర్ షాజీ, బాబు నీ కొడుకు ఏంది ఇట్లా చేస్తున్నాడు నాయన అంటే, లేదు నా కొడుకు నా చేయి దాటిపోయిండు అనగానే ఆదిల్ షా నౌ అటాక్స్ హిస్ సన్. శివాజీ మీద అటాక్ చేస్తాడు. మొదటిసారి శివాజీ వెళ్ళి కోంకన్ రాజు ఉంటాడు మోరే అని చెప్పి, ఆ కోంకన్ రాజుని గెలుస్తాడు. ఈ గోస్ అండ్ విన్స్ ది మోరే రాజు, కోంకన్ రాజు గెలిచి అప్పుడు ఈ గెట్స్ కాన్ఫిడెన్స్ శివాజీకి. అప్పటికి 12-13 కోటల్ని శివాజీ కంట్రోల్లో తీసుకుంటాడు. ఈ గెట్స్ కాన్ఫిడెన్స్. ఈ ఆదిల్ షా ఈజ్ అ టీనేజర్, అబౌట్ 18-19 years. అంతే, 20 లోపలే ఆయన 18-19 లోపట్నే he takes control of 15-16 forts. Then he gets a thought, వీడు బీజాపూర్ ఇంపార్టెంట్ కాదు, నా టార్గెట్ ఢిల్లీ, వన్ టార్గెట్ చేద్దాము అని చెప్పేసి దెన్ హీ ఎక్స్పాండ్స్ హిస్ కింగ్డమ్. మెల్లి ఎక్స్పాండ్ చేసుకుంటూ 32 దుర్గాలని ఆయన కంట్రోల్ తెచ్చుకుంటాడు. ఇట్ టేక్స్ ద ఎంటైర్ క్లాన్ ఆఫ్ మరాఠాస్. అప్పటికి మిగతా రాజులు, చిన్న దండనాయకులు ఎవరైతే ఉంటారో, ఈ ఆర్మీ చీఫ్లు, కమాండర్లు, దే అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ శివాజీ. వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర చేరు. శివాజీ లొంగ తీసో బెదిరించు అదిరిచ్చు. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు లేని రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది. అంటే ఇప్పుడు మనలాగా టెలిఫోనిక్ కమ్యూనికేషన్ కాదు, వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళకు ఉండేది. కన్వెన్షన్ ఉండేది, ఆ కమ్యూనికేషన్ ఉండేది. మొత్తానికి రీచ్ అయిపోయి వీళ్ళందరూ సింహగఢ్లో మీటింగ్ పెట్టుకుంటారు. ఒక అందరిని పిలిపించేసి ఈ విల్ హ్యావ్ వన్ సాలిడ్ మీటింగ్ అట్ సింహగఢ్ సేయింగ్ దట్ మనము ఇట్లా కాదు, విల్ డైరెక్ట్లీ అటాక్ ఔరంగజేబ్ అని చెప్పి. హీ ఇగ్నోర్స్ ఆదిల్ షా. ఆదిల్ షా ధైర్యం ఉండదు, ఇంకా శివాజీతో యుద్ధం చేసే ధైర్యం ఆదిల్ షా కూడా లేదు. ఎందుకంటే గివ్ అప్ చేస్తాడు. హీ గివ్స్ అప్ బికాస్ హీ కిల్స్ 2 people. ఒకడేమో వాడు షయిస్తా ఖాన్ చేతులు నరికేస్తాడు. ఆదిల్ షా పంపించిన 8 అడుగుల 6 అడుగులు 7 అడుగులు ఒక ఆఫ్ఘాన్ వీరుడు ఉంటాడు షయిస్తా ఖాన్ అని. వాడు పూనాకు వచ్చి ఈయన ఇంట్లోకి వెళ్ళిపోతాడు, శివాజీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. శివాజీ అర్ధరాత్రి వెళ్ళి వాడి చేతులు నరికేస్తాడు. స్టిల్ ఈ ట్రీట్స్ హిమ్ యాజ్ అతిథి. వాడు దొంగతనంగా వచ్చిన ఇంట్లో నుండి చెప్పి చంపడు వాడిని, చేతుల వరకే నరికి పంపించేస్తాడు వాడిని. అది ఫస్ట్ దెబ్బ ఆదిల్ షాకు. రెండోది అఫ్జల్ ఖాన్ని చంపేయడము, పొట్టజీ చంపేస్తాడు. దెన్ ఈ గెట్స్ కేర్. వాళ్ళు సరిపోం, మేము ఇంకా శివాజీ ఈజ్ అ బిగ్ మ్యాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, ఇంకా వీడితో యుద్ధం వేస్ట్ అని చెప్పేసి వదిలేసుకుంటారు. హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఛత్రపతి. ఓకే, శివాజీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ తనకు తాను స్వయం ప్రకటిత ఛత్రపతి. ఇక్కడ కాంట్రవర్సీ వస్తుంది. శివాజీకి బ్రాహ్మణులు వచ్చి ఆయనకు ఎడమ కాలుతో బొట్టు పెట్టారు. ఇవన్నీ ఒక మళ్ళీ పిట్టకథలు తయారు చేశారు కొంతమంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో శివాజీని తగ్గించడం కోసము లేదా బ్రాహ్మణులు తక్కువ చేయడం కోసం ఇదో పనికిమాలిన కథ ఒకటి అల్లారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, నాన్ సెన్స్. క్రానికల్స్ ఆర్ రికార్డ్స్లో ప్రాపర్గా ఉంది. ఇట్ ఈస్ రిటర్న్. There are 2 people. One is Gaga Bhatt, the other one Vishweshwar Sharma. ఇద్దరు పండితులు కాశీ నుంచి సప్తనదుల నీళ్లు
మన ఉన్న గంగా, యమున, సింధు, గోదావరి, కావేరి అన్ని నీళ్లు తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేసి దే డిక్లేర్స్ హిమ్ యాజ్ ఛత్రపతి. ఆయన ఛత్రపతి అయిపోయిన తర్వాత దెన్ ద ఒరిజినల్ వార్ స్టార్ట్స్. ఇంకా అప్పటి నుంచి మనకు రియల్ యుద్ధం మొదలవుతుంది బిట్వీన్ శివాజీ అండ్ ఔరంగజేబ్. నా ఔరంగజేబ్ వాంట్ టు క్యాప్చర్ శివాజీ. ఔరంగజేబ్ వాంట్ టు క్యాప్చర్ శివాజీ. ఔరంగజేబ్ కొరనేషన్ ఉంటుంది, 50 సంవత్సరాల బర్త్డే కొరనేషన్ ఇలాంటిది ఉండి హీ ఇన్వైట్స్ టు ఢిల్లీ. శివాజీ వాజ్ ఇన్వైటెడ్ టు ఢిల్లీ. శివాజీ ఢిల్లీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు చిన్న అవమానం జరుగుతుంది. ఆ దర్బార్లో శివాజీ ఆయన బండబూతులు తిడతాడు ఔరంగజేబ్ని. ఔరంగజేబ్ శివాజీని, శంభాజీని బంధిస్తాడు. సంభాజీని తీసుకుని వెళ్తాడు. కొడుకుని ట్రైనింగ్ ఇస్తుంటాడు చిన్నప్పటి నుంచి. సో శివాజీని బంధిస్తాడు. దారుణమైన అవమానం అంతమందిలో ఔరంగజేబ్ జరుగుతుంది. ఔరంగజేబ్ ఈగో హట్ అయిపోతుంది. వీళ్ళని బంధించిన తర్వాత శివాజీ అందరి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. కొడుకుని తీసుకుని తప్పించుకుని వెళ్ళిపోయి కొడుకుని మథురాలో ఒక దగ్గర పెడతాడు. ఆయన ఒక్కడొచ్చేస్తాడు ఇక్కడికి. సో ఇందులో మళ్ళీ ఔరంగజేబ్ క్రూరత్వం చేయించుకున్నాడు. ఆయనకి ఎంతో అతి ముఖ్యమైన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అనబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో శివాజీ, దాని ఉన్న కమాండర్ ఇన్ చీఫ్, ఆయన అనుమానించి శివాజీని ఆయనే తప్పించాడని చెప్పి ఆ ఇద్దరిని, తండ్రి కొడుకుని ఆయన చంపేస్తాడు. అంత క్రూరుడు ఔరంగజేబ్. అనుమానం అంటే చంపేస్తాడు. బోత్ వేర్ నో హిందూస్. దెన్ శివాజీ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. ఆయన మళ్ళీ వాపస్ వస్తాడు. 2 ఏళ్ళ తర్వాత కొడుకు వస్తాడు. కొడుకు రాగానే ఎంతకాలం మధురలో ఉంటాడు? 2 years ఉంటాడు. 2 years ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు. బికాస్ హీ వాజ్ లుకింగ్ ఈ సన్ సేఫ్టీ. ఎందుకంటే శివాజీ అప్పటికే ఇంకా ఔరంగజేబ్తో డైరెక్ట్ అటాక్లో ఉన్నాను నేను, నాకేమేమి జరుగుతుంది, మళ్ళీ కొడుకు ఇబ్బంది అని చెప్పి ఈ కీప్స్ ఈ సన్ దేర్. ఎందుకంటే క్రౌన్ ప్రిన్స్ అతను, లీగల్ హెయిర్, అతను కాపాడబడాలి అని చెప్పి అక్కడ మధురలో ఉంచేసి ఈ కమ్స్ ఇయర్. ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది, ఔరంగజేబ్ వర్సెస్ శివాజీ. ఇంకా మీకు కావాల్సినన్ని మసాలా మూవీస్ తీయచ్చు. ఒక్కొక్క కోటకు ఒక్కొక్క రకమైన యుద్ధం. మీకు ఎన్నంటే అన్ని సినిమాలు తీయచ్చు దాని మీద. అన్ని యుద్ధాలు జరుగుతాయి వాళ్ళ మధ్యలో. అన్ని ఔరంగజేబ్ వాస్ డిఫీటెడ్. ఔరంగజేబ్ ఎప్పుడు మరాఠాని గెలవలేదు. మనం విల్ కమ్ టు దట్. ఔరంగజేబ్ మరాఠాని ఎప్పుడు గెలవలేదు. ఈ నెవర్ వన్ మరాఠా. సో ఔరంగజేబ్ అక్కడికి వస్తాడు. వచ్చి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దెన్ ఈ షిఫ్ట్ ఇస్ ఎంటైర్ క్యావలరీ టు గుజరాత్ తీరంకి వస్తాడు. గుజరాత్కి వచ్చేస్తాడు. ఆయన పట్టున్న ప్రాంతంలోకి ఢిల్లీ నుండి వస్తాడు ఔరంగజేబ్. గుజరాత్లో వచ్చి ఆయన తిష్ట వేశాడు అక్కడ. ఇంకా శివాజీకి ఔరంగజేబ్ మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో శివాజీ డైస్. న్యాచురల్ డెత్ కాదు, అప్పటికి శతగాత్రుడు ఆయన. అప్పటికి యుద్ధాలు చేసి ఉన్నాడు ఆయన. డైరెక్ట్ వార్లో ఉన్నాడు కదా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 49-50 years శివాజీ చనిపోతాడు. ఆయన కొడుకు శంభాజీ 23 ఏళ్ల వయసులో ఈజ్ అరౌండ్ 23 years old. దెన్ హీ బికమ్ ది ఛత్రపతి. 2వ ఛత్రపతిగా ఆయన ఉంటాడు. 7-8 సంవత్సరాలు శంభాజీ యుద్ధం చేస్తాడు ఎవరితో? ఔరంగజేబ్తో. శివాజీ చేసిన తర్వాత నెక్స్ట్ శంభాజీ గివ్స్ ఎ ఫైట్ ఫర్ అనదర్ 7-8 years. గెరిల్లా వార్ఫేర్ ఎవరిది వీళ్ళలో? శివాజీదే. తర్వాత ఇతను అందిపుచ్చుకున్నాడు. ఇంకా తర్వాత దాన్ని మాడిఫై చేసుకుంటూ, దాన్ని సఫిస్టికేషన్ యాడ్ చేసుకుంటూ రకరకాల టాక్టిక్స్ అన్నీ తీసుకొచ్చారు. శివాజీ ఒక గెరిల్లా వార్ టాక్టిక్స్, దాన్ని నెక్స్ట్ ఇంకొక లెవెల్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ లెవెల్ ఏం తీసుకెళ్ళాడు. దీని తర్వాత ఇంకొక లెవెల్ ఉంది. ఇంకొక లెవెల్ చెప్తాను మీకు నెక్స్ట్. ఇది లెవెల్ 1, లెవెల్ 2, థర్డ్ లెవెల్ ఇంకొక లెవెల్ 2 గురించి కొంచెం ఎలాబరేట్ గా చెప్పండి. లెవెల్ 3 ఎక్కువ ఎలాబరేట్ చేయాలి. అంటే శంభాజీ గురించి కూడా. శంభాజీ ఏంటంటే బేసికలీ శంభాజీ వాజ్ ఏ వాట్ యు కాల్ లాడ్లా సన్ ఆఫ్ శివాజీ. తల్లి లేని కొడుకు. చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు 2 సంవత్సరాల వయసులో. 6-7 ఏళ్ల వయసులో ఢిల్లీలో పట్టుబడతాడు. అక్కడి నుంచి తప్పించి 2 సంవత్సరాలు ఒక స్నేహితుడింట్లో పెడతాడు. హీ కమ్స్ బ్యాక్. దెన్ శంభాజీ వాజ్ కెప్ట్ విత్ హిస్ గ్రాండ్ మదర్. ఆయన వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉంటారో జిజియాబాయి, ఆవిడ దగ్గర పెరుగుతాడు శంభాజీ. ఓకే. శివాజీ వాళ్ళ అమ్మ దగ్గర పెరుగుతాడు, పిన్ని దగ్గర పెరిగాడు. వాళ్ళ శివాజీ 2వ భార్య ఉంటుంది, ఆయన కొడుకు రాజారాం ఉంటాడు. బట్ ఈయన పెరిగిన మటుకు వాళ్ళ నాన్నమ్మ దగ్గరనే. శివాజీకి మెంటర్ ఎవరు? శివాజీకి ఐడియాలజికల్ సపోర్ట్ ఎవరు? జిజియాబాయి, తల్లి, కన్నతల్లి. సో కన్నతల్లి ఆ నానమ్మ దగ్గరనే శంభాజీ పెరుగుతాడు. శంభాజీకి చిన్నప్పటి నుంచి స్వరాజ్యకాంక్షని, లేకపోతే ఆయనకు ఏమంటారు, ఆయన తాలూకు సంస్కృత వారసత్వాన్ని ఇచ్చేసింది వాళ్ళ నానమ్మ. షీ హస్ గివెన్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఆయన కథలు, తండ్రి కథలు, తాత అన్నీ చెప్పి ఆయన గొప్ప గొప్ప కథలు చెప్పి తయారీ చేస్తుంది. బట్ దేర్ ఆర్ సమ్ మిస్టివస్ థింగ్. ఒకడే కాబట్టి, కొడుకు పెద్దోడు, కొంచెం యువరాజు కాబట్టి కొన్ని ఉన్నాయి ఆయన మీద రూమర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ వెళ్ళాడు, అక్కడ వెళ్ళాడు, ఉమనైజ్ చేశాడు, ఇవన్నీ ఉంటాయి రాజులకు డెఫినెట్గా ఉంటాయి. ఉండకుండా ఎట్లుంటారు వాళ్ళు?
సో ఆయనకు బాగా నెగిటివ్ క్రియేట్ చేశారు. పీపుల్ హ్యావ్ క్రియేటెడ్, రైటర్స్, ఆథర్స్ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. Wikipedia did that. మీరు అట్లా చేయాలంటే అక్బర్ గురించి చేయాలి. అక్బర్ హారం అంటే తెలుసుగా మీకు? అక్బర్ హారం అని అంటే ఐ డోంట్ నో మనం ఏ భాష పెట్టాలి, అంతఃపురం అని మనం చాలా గ్లోరిఫై చేస్తాం. అక్బర్ హారం అంటే ఒక రెడ్ లైట్ ఏరియా అండి. అక్బర్కు ఒక రెడ్ లైట్ ఏరియా ఉండేది సొంతంగా. ఓకే, వాడి దాంట్లో మీకు ఒక 5,000 మంది స్త్రీలు ఉండేవాళ్ళు, క్యాప్చర్డ్ ఉమెన్. దెర్ ఆర్ 5,000 క్యాప్చర్డ్ ఉమెన్ ఇన్ అక్బర్స్ హారం. మరి అక్బర్ గురించి ఎంత మాట్లాడాలి? దెర్ ఆర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఉమెన్ ఈవెన్ విత్ జహాంగీర్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఉమెన్ ఈవెన్ విత్ షాజహాన్. ఒక్కొక్కటి దగ్గర 5,000 మంది 6,000 మంది స్త్రీలు. వాళ్ళ మొహాలు కూడా చూడకపోవచ్చు. ఎక్కడ అమ్మాయిలు దొరికితే ఎత్తుకు రావడము, వాళ్ళ హారంలో పెట్టుకోవడం. ఇట్ ఈస్ అ ఓపెన్ సీక్రెట్. దాని గురించి మీరు చరిత్రలో వెళ్ళి చూసారంటే మీకు విప్పి చదవాలంటే అన్ని కనపడతాయి. గ్రేట్ కాదు, ఈజ్ ద మోస్ట్ అగ్లియెస్ట్ పీపుల్ అనిపిస్తుంది. శంభాజీ దగ్గరకు వచ్చేప్పటికి ఇప్పుడు అది చెప్తున్నా. శంభాజీని అంత దుష్టి చేసి అక్బర్ని గ్రేట్ చేసి ఎందుకు అనేది నాకు ప్రశ్న. మై క్వశ్చన్ ఈస్ దట్ వెన్ యు ఆర్ మేకింగ్ అక్బర్ హూ క్యాప్చర్డ్ 5,000-6,000 women and kept him in his captivity, you made him as the great. This man has done some mischievous things in his younger life, in teenage life. వీడిని దుష్టిని చేశారు శంభాజీ ఎప్పుడైతే తండ్రి చనిపోయిన తర్వాత చక్రవర్తి కూర్చున్నాడో, దెన్ హిస్ పర్సనాలిటీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. 360 degrees మారింది, మొత్తం మారింది. 360 degrees మారిపోయింది. ఇంకా స్వరాజ్యకాంక్ష, తండ్రిలాగే రాజకాంక్ష, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఆయన ప్రాంతాన్ని, ఆయన ప్రజలను కాపాడుకోవాలి. మరాఠాలని ఎవరి నుంచి కాపాడాలి? ఔరంగజేబ్ నుంచి కాపాడాలి. ఈ హ్యాస్ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఔరంగజేబ్. ఇప్పుడు ఎట్లాంటి యుద్ధం చేయాల్సి ఉంటుంది మీకు? ఇంకా గెరిలా వార్ టాక్టిక్స్ కానివ్వండి, గ్రౌండ్ వార్ టాక్టిక్స్ కానివ్వండి, ఆర్టిలరీ టాక్టిక్స్ కానివ్వండి, స్ట్రాటజిక్ వార్ఫేర్ కానివ్వండి, కంప్లీట్గా మీకు ఇంకొక పారాడిమ్ షిఫ్ట్ ఏర్పడింది. హీ గివ్స్ 7 years old లాంగ్ ఫైట్ విత్ ఔరంగజేబ్ అండ్ ఫైనల్లీ వన్ డే ఔరంగజేబ్ లూర్స్ హిమ్ అండ్ క్యాప్చర్స్ హిమ్. వీళ్ళ ఒప్పందించి, ఇప్పుడు స్పైయింగ్ ఉంటుంది మీకు, డబుల్ ఏజెంట్స్ ఎవడో పనిచేశారు అక్కడ. ఎప్పుడు డబుల్ ఏజెంట్ వర్క్ సిస్టమ్ ఉంటుంది కదా. శివాజీ, కృష్ణదేవరాయలు వర్ ఫార్ సుపీరియర్ వెన్ ఇట్ కమ్స్ టు దర్ ఇంటెలిజెన్స్. వాళ్ళది మొసాద్ లెవెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళది. ఓకే, కృష్ణదేవరాయలు కానివ్వండి, లేకపోతే మన శివాజీ మహారాజ్, వాళ్ళ డబుల్ ఏజెంట్ సిస్టమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ లైక్ మొసాద్. అసలు వాళ్ళతో కంపారిజన్ లేదు. ఔరంగజేబ్ని ఒక చిన్న యువరాజుగా తట్టుకున్నాడంటే ఆయన ఎంత పెద్ద ఇంటెలెక్చువల్ అయి ఉండాలి. అంటే ఆయన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏ స్థాయిలో ఉండాలి? ఆయన వార్ఫేర్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి? ఇంటెలిజెన్స్ కేపబిలిటీస్ ఎలా ఉండాలి? మొసాద్ 10 ఇంతాలు అనమాట ఆ రోజుల్లో. ఆ స్థాయిలో ఉండు కాబట్టి తట్టుకున్నాడు, నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50. కాజ్ ఆఫ్ డెత్ మనకు తెలియదు, బట్ హీ డైడ్. అది న్యాచురల్ డెత్ లేకపోతే పాయిజనింగ్ అయిందా, వీ డోంట్ నో. ఇట్స్ లిటిల్ సస్పిషియస్ కాంట్రవర్సీ ఈవెన్ విత్ ఆయనకు బ్లడ్ వామిటింగ్స్ వల్ల చనిపోయాడని చెప్పారు. ఈ డైడ్ విత్ బ్లడ్ వామిటింగ్స్. శివాజీ. కృష్ణదేవరాయ వెరీ యంగ్ బాయ్, యంగ్ మ్యాన్, ఈ డైస్ వెరీ యంగ్. ఆయన కూడా సస్పిషియస్ డెత్. అరౌండ్ 50 అండి ఆయన కూడా. లేదు అంతవరకు ఎక్కడ వెళ్ళాడండి ఆయన. ఈజ్ అరౌండ్ 40s ఉన్నాడు ఆయన చనిపోయినప్పుడు. 40s ఉన్నాడు. ఇట్స్ అ ప్యూర్ మర్డర్. అది ఈజ్ బిన్ మర్డర్డ్, పాయిజన్డ్ అండ్ మర్డర్డ్. దాని గురించి వేరేగా ఒకసారి మాట్లాడదాం. ఈజ్ బిన్ మర్డర్డ్ అండ్ డెఫినెట్గా శివాజీ కూడా అదే జరిగి ఉంటుంది ఏదో రకంగా. ఆఫ్టర్ లూజింగ్ హిస్ ఫాదర్, దెన్ నెక్స్ట్ ఏంటి మరి? కొడుకు చేయాల్సింది ఏంటి? రాజ్యాన్ని కాపాడుకోవాలి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఫైట్ చేసి మొత్తానికి ఔరంగజేబ్ వారితో యుద్ధం చేసి, దెన్ వన్ డే ఈజ్ బిన్ క్యాప్చర్డ్. అతన్ని దగ్గర వాళ్ళే మోసం చేసో ఏదో చేసో. సినిమాలో చూపించిన దానికి రియాలిటీకి, క్రానికల్స్కు, కరస్పాండెన్స్కు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు యాంటీ హిందూ ఫోర్సెస్ ఏం చెప్తారో, అమ్మాయిని తెచ్చిపెట్టి ల్యూర్ చేశారంటారు. ఒక రాజుకు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఆయన చక్రవర్తి అయినా కావాలంటే రారా? అవునా కదా? ఇప్పుడు యాంటీ హిందూ ఫోర్సెస్ రాసే కథ ఇది, చెప్పే ఒక పనికిమాలిన కథ. బట్ హీస్ బీన్ క్యాప్చర్డ్ దేర్. ఒక వార్ టాక్టిక్స్లోనో లేకపోతే అక్కడ వెళ్ళి ఆ టెంట్లోనో మొత్తాన్ని క్యాప్చర్ చేశారు. ఈస్ బీన్ బ్రూటల్లీ కిల్డ్. తండ్రి మీద కోపమో, శివాజీని పట్టుకోలేకపోయానో, శివాజీని జయించలేకపోయానో అనే అసహనం ఏతుందో ఔరంగజేబ్లో చాలా స్పష్టంగా ఈయన మరణంలో కనపడుతుంది. సో ఈయనను పట్టుకున్న తర్వాత దాదాపు 40 రోజులు వీ డోంట్ నో, ఈ మైట్ బి ఆస్క్డ్. ఎందుకంటే ఔరంగజేబ్ చాలా మందికి ఈ ప్రాణభిక్ష పెట్టాడు. నేను మతం మారుతున్నాను కానీ చాలా మందికి ప్రాణభిక్ష పెట్టాడు. ఇప్పుడు డక్కన్ నుంచి కూడా చాలామంది, అదే టైంలో నిజాం షాహీ రాజు ఉండేవాడు. నిజాం షాహీ రాజుని వెన్నుపోటు పొడిసిన కమాండర్ ఎవడు తింటాడో వాడు ఇమ్మీడియట్గా ఢిల్లీకి వెళ్ళిపోయి వాడు మతం మారిపోతాడు. వాడికి క్షమించేశాడు ఎవరు? ఔరంగజేబ్. సో మతం మార్పిడి అనేది ఒక క్షమించే ప్రాసెస్లో
వన్ ఎలిమెంట్ అనమాట. బట్ అడుగుండొచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళని ఇప్పుడు అర్జున్ సింగ్ని, తేజ్ బహదూర్ సింగ్ని అడిగారు మత మార్పిడి చెందమని చెప్పి, వాళ్ళు ఒప్పుకోలేదు. శంభాజీని అడుగుండొచ్చు మత మార్పిడి చెందమని చెప్పి. వీ డోంట్ నో, దాని ఎగ్జాక్ట్ కరస్పాండెన్స్ లేదు, బట్ యూ వుడ్ హావ్ బీన్ ఆస్క్డ్. బట్ వాట్స్ ఎవర్ దర్, శంభాజీ ఈజ్ అ వెరీ అరోగెంట్ పర్సన్. తండ్రికి 100 రెట్లు అరోగెంట్ పర్సన్, వెరీ అగ్రెసివ్ పర్సన్. అండ్ ఈస్ బీన్ ఫైటింగ్ విత్ ఆలంగీర్ ఔరంగజేబ్. అసలు ఔరంగజేబ్ ఆలంగీర్ అనడానికి శంభాజీ ఒప్పుకునే మనసు కాదు. యా అసలు శంభాజీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్. వాళ్ళ కన్నా తండ్రితోనే కాంప్రమైజ్ కాలేదు, ఇక వాడితో ఎట్లా కాంప్రమైజ్ అవుతాడు? తండ్రినే వాడు క్షమించలేదు శంభాజీ. సో ఈ డిడ్ నాట్ కాంప్రమైజ్ విత్ దిస్ గై. యుద్ధం చేశాడు, చాలా భయంకరమైన యుద్ధాలు చేశాడు. వాళ్ళది ఒక సతారా యుద్ధం ఉంటుంది, పరిగెత్తించి కొడతారు వాళ్ళని. పుణే పక్కనే సతారా డిస్ట్రిక్ట్. యా అసలు ఔరంగజేబ్ సైన్యం కాక వికలమైపోయి పరిగెత్తి వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళు అసలు దారి తప్పి వెళ్ళిపోతారు అనమాట. అట్లాంటి యుద్ధం చేస్తాడు శంభాజీ. క్యాప్చర్ చేశారు, హింసించారు. 40 రోజులు కాళ్ళు పైన తల కింద పెట్టి చిత్రహింసలు గురి చేశారు. కాళ్ళు పైకి తల కిందికి పెట్టి పైనుంచే చర్మం ఇలా ఒలిచేసేసారు. బట్టలు ఒడిసినప్పుడు చేశారు, చర్మాన్ని తీశారు, కళ్ళు బీశారు, కళ్ళు దేశాల్లో ఉప్పు నీళ్ళు పోసారు. మొదటి నుంచి ఉన్న రోగమే ఇది. ఉప్పు నీళ్ళు పోసారు, లోన చంపేశారు, తలని శూలాన్ని గుచ్చి ఊరేగించారు, శవాన్ని ముక్కలు చేసి జంతువులకు వేశారు. హీస్ బీన్ కిల్డ్ శంభాజీ మహారాజ్. తర్వాత నెక్స్ట్ కమ్స్, తర్వాత రూల్ ఎవరు చేయాలి? యేషుబాయ్ ఆయన వైఫ్ తర్వాత ఏమైందండి? 2 సంవత్సరాలు ఆమె బ్రతుకుంటుంది. శంభాజీ ఆమె కూడా సస్పీషియస్ డెత్. ఆమె ఎక్కడికి పోయింది ఏంటి? శంభాజీ ఒక కొడుకు 2 ఏళ్ళ పిల్లోడు, భార్య ఎటు పోయిందో కూడా తెలియదు. తర్వాత అవి లేవు అక్కడ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమి లేవు. వీ డోంట్ నో. ఆమెను క్యాప్చర్ చేశారు. మనం ఊహించుకుందాం ఒకసారి. నాకు మాట్లాడడం ఇష్టం లేదు, బట్ షీస్ బీన్ క్యాప్చర్డ్. ఒక అంతఃపుర రాణి క్యాప్చర్ అయిన తర్వాత ఏం జరుగుంటుందో అనేది మనము వేరే మన ప్రత్యేక ప్రస్తావన చేయాల్సిన లేదు, అది బాధాకరంగా కూడా ఉంటుంది. తర్వాత శివాజీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో రాజారాం, ఆయన కింగ్ అవుతాడు. శివాజీ తమ్ముడు, పిన్ని కొడుకు, శంభాజీ తమ్ముడు యువరాజు అవుతాడు. వాడు యువరాజు, అంతకుముందు యువరాజు ఉండేవాడు. దెన్ హీ బికమ్స్ కింగ్. ఆయన పేరు రాజారాం. రాజారాం ఈజ్ ఎ ఇన్నోసెంట్ మ్యాన్, ఈజ్ అ వెరీ ఇన్నోసెంట్ మ్యాన్. అప్పుడు ఆయన రాజు అయినప్పుడు కూడా ఈజ్ అరౌండ్ 21-22 years. ఫస్ట్ శివాజీ యుద్ధం చేశాడు, తర్వాత ఔరంగజేబ్తో శంభాజీ యుద్ధం చేశాడు 7 సంవత్సరాలు. శివాజీ ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళు ఫైట్ శివాజీది. దాని తర్వాత శంభాజీ 7-8 years ఫైట్. నెక్స్ట్ కమ్స్ రాజారాం. 32 ఏళ్ళు తండ్రి కొడుకులు చేశారు. నెక్స్ట్ కమ్స్ రాజారాం కూడా 21 years. ఈజ్ 21 years. రాజారాం మళ్ళీ 9 ఏళ్ళు యుద్ధం చేస్తాడు. 40 ఏళ్ళు దగ్గర 40 ఏళ్ళు యుద్ధం చేస్తాడు. ఎవరితో? ఔరంగజేబ్తో యుద్ధం చేసి క్షతగాత్రుడు అయిపోయి రాజారాం చనిపోతాడు. ఈ డైస్ వెరీ యంగ్, 29-30 ఏళ్ళ వయసులో, ఆల్మోస్ట్ శంభాజీ వయసులో చనిపోతాడు. ఇప్పుడు ఈ యాక్చువల్ మనం మరాఠా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతసేపు మాట్లాడింది ఏంటంటే జస్ట్ శంభాజీ వరకే మాట్లాడాం మనం. ఐ థింక్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్ అబౌట్ శంభాజీ అండ్ గ్లోరిఫైయింగ్ మరాఠాస్. అరగంట మాట్లాడామా? నౌ విల్ టాక్ అబౌట్ యాక్చువల్ మరాఠా. ఇంతసేపు మనం మాట్లాడింది మొఘల్ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, మొఘల్ సామ్రాజ్యంలో ఎవరెవరు ఎలా పరిపాలించారు, మరాఠా సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, మరాఠా సామ్రాజ్యంలో ఎవరు పరిపాలించారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది మొఘల్ సామ్రాజ్యం ఎలా పతనమైంది, మరాఠా సామ్రాజ్యం ఎలా జగద్విఖ్యాతమైంది. సో అందరు అనుకుంటారు శంభాజీ చనిపోయాడు, రాజారాం చనిపోయాడు, తర్వాత ఎవరు వచ్చారు, అసలు మొఘల్ సామ్రాజ్యం ఎవరు కూల్చారు. దెన్ కమ్స్ ది ఐరన్ లేడీ తారాబాయి. ఇది చరిత్రలో రాజారాం భార్య. చరిత్రలో మనము తెలుసుకోవాల్సింది, ప్రతి స్త్రీ చూడాల్సింది, ప్రతి పురుషుడు చూడాల్సింది, గగురుపాటు వచ్చే చరిత్ర ఇది. విచ్ ఐమ్ టాకింగ్ నౌ. ఇది గూస్ బంప్స్ రాకపోతే వాడు భారతీయుడే కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ అండ్ రిలీజియన్, పీపుల్ నీడ్ టు గెట్ గూస్ బంప్స్ విచ్ ఐఎమ్ టెలింగ్ నౌ. నౌ కమ్స్ తారాబాయి. తారాబాయి ఈజ్ ది గ్రాండ్ డాటర్ ఆఫ్ డాటర్ ఇన్ లా ఆఫ్ శివాజీ. ఈయన రాజారాం భార్య. యు నో వాట్, షీఈస్ 24 years. ఆమె వయసు 24 ఏళ్ళు. బై ది టైం రాజారాం డైస్. 24 ఏళ్ళ వయసులో ఆమెకి 2 పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, ఒక 2 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు. 2 పిల్లలు ఉంటారు. ఒక పెద్ద కొడుకుని రాజుగా ప్రకటించి, ఆమె జస్ట్ లైక్ మనం సినిమా చూసాం కదా బాహుబలి, అంతే, బాహుబలి లాగా పక్కన కూర్చోబెట్టి ఈమె అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తుంది.
ఈమె అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఈమె ఇంకా ఇంటెలెక్చువల్ ఈమె తండ్రి కూడా కమాండర్ ఇన్ చీఫ్ శివాజీ దగ్గర. ఓకే. ఆయన కూడా కమాండర్ ఇన్ చీఫ్, తండ్రి నుంచి జ్ఞానం ఉంటుంది. మామని స్వతహాగా దగ్గరగా చూసింది, సొంతంగా తండ్రిని చూసింది, మామగారిని చూసింది శివాజీని, బావగారిని చూసింది సంభాజీని, భర్తను చూసింది రాజారాంని, నలుగురు యోధులు చూసింది. దెన్ షీ డిజైన్స్ హర్ ఓవర్ వార్ టాక్టిక్స్. ఆమె సొంతంగా ఒక వార్ టాక్టిక్స్ తయారు చేసింది, దాని పేరు హిట్ అండ్ రన్. మనం హిట్ అండ్ రన్ అంటాం కదా, అది తయారు చేసింది తారాబాయి, మహారాణి తారాబాయి. ఇప్పుడు ఉట్టిగా తారాబాయి అంటే ఆమె అగౌరవపరిచి ఉంటుంది. వీ హ్యావ్ టు మహారాణి, మనం ఆ గౌరవం ఇవ్వాల్సిందే మాట్లాడేటప్పుడు కూడా. మహారాణి తారాబాయి హర్ ఎక్సలెన్సీ మహారాణి తారాబాయి. ఆమె హిట్ అండ్ రన్ వార్ టాక్టిక్స్ స్టార్ట్ చేసింది. సో ఒక సహ్యాద్రి కొండలు ఏవైతే ఉంటాయో చాలా కాంప్లికేట్ కొండలు అవి. ఇందాక మనం అనుకున్నట్టు ల్యూర్ అండ్ కిల్, వీళ్ళని రప్పించి చంపాలి. సో ఔరంగజేబ్ ఏం చేస్తాడు, ఇంకా నేను గెలిచాను అయిపోయింది మరాఠా రాజు. అప్పటికి ఔరంగజేబ్ వచ్చి 20 ఏళ్ళు అయింది. ఢిల్లీని వదిలిపెట్టి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నాడు వీళ్ళతో, ఎవరితో మరాఠాని గెలవడం కోసం. 20 years అక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా సంబంధం లేదు, ఎవరిగా అప్పచెప్పేశాడు, వదిలేశాడు. వాడు ఈగో అనమాట. ఈజ్ ఈగో ఈజ్ టు క్యాప్చర్ మరాఠా. 20 ఏళ్ళు వదిలేశాడు, మొత్తం ఢిల్లీ గిల్లీ వదిలేసి వచ్చి అహ్మద్నగర్లో ఉన్నాడు. అహ్మద్నగర్ నుంచి ఫైట్ చేస్తున్నాడు. సారీ, అహ్మద్నగర్ గుజరాత్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఫైట్ చేస్తున్నాడు. రోజువారీ ఫైటింగ్ జరుగుతుంది. నా తారాబాయి ఇంకా అడ్వాన్స్ అనమాట వీళ్ళందరికన్నా. మామగారి కన్నా, బావగారి కన్నా, భర్త కన్నా కూడా చాలా అడ్వాన్స్ మహారాణి తారాబాయి. ఈవిడేం చేసింది, హిట్ అండ్ రన్ కనుక్కుంది. దెర్ ఇస్ అ ఫోర్ట్ బై నేమ్ తోరణాల ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది, తోరణాల. ఆ ఫోర్ట్కి రప్పించింది. నియర్ బై పూణే కదా, అన్ని పూణే, నియర్ బై పూణేనే. అక్కడికి రప్పించింది. ఆ ఫోర్ట్ దగ్గర రాగానే వీళ్ళు ఈ సైన్యం ఒక 20,000 మంది 30,000 మంది సైన్యం పోతారు. వాళ్ళకి వీళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళు నోబడీ ఈజ్ బిన్ విజిబుల్. ఎవరు, మరాఠా సైన్యం ఎవరు ఉండరు. మరాఠా సైన్యం మొత్తం వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాళ్ళు మేము గెలిచామనుకున్న టైంలో వీళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు, అటాక్ అవుతారు. ఫైనల్లీ ఆ కోటని హౌ ద ల్యూర్ టాక్టిక్స్, దాన్ని మహారాణి తారాబాయి అమ్మిస్తుంది శివాజీ ఎవరికి, ఔరంగజేబ్కు. ఔరంగజేబు తన జీవిత కాలంలో ఎప్పుడో కోట గెలవలేదు. గెలిచాడు, అన్ని తర్వాత గెలిచాడు, అంతకుముందు గెలిచాడు, ఈ ఉన్నంతకాలం గెలవలేదు. ఈ కోటని కొనుక్కుంటాడు ఎవరు, ఔరంగజేబ్. 2 లక్షల దీనార్ల 2 లక్షల కాయిన్స్కు ఈ కోటను కొనుక్కుంటాడు. ఓ సాటిస్ఫాక్షన్, వాడికి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం తారాబాయి, మహారాణి తారాబాయి అమ్మిస్తుంది కోటని. ఆయన పేరేం పేరు ఉంటుందండి, ఆయన పేరు కూడా సమ్ను పీష్వా లాంటి పేరే ఉంటుంది. ఆయన ద్వారా అమ్మిస్తుంది, కొనుక్కుంటారు దాన్ని. వాడు కొంటాడు, వాడి సైన్యం ఉండడం కోసం. వాళ్ళకు ఒక ఆర్మీ కంటోన్మెంట్ రెజిమెంట్ కావాలి కాబట్టి వాళ్ళు కొనుక్కొని, లైక్ మిలిటరీ బేస్ కోసం వాళ్ళు కొనుక్కుంటారు. గెలవడు, కొనుక్కుంటాడు. అది కొనేలా చేసిన తర్వాత దెన్ వాళ్ళకు అక్కడ చుట్టుపక్కలన్నీ ఇంకా అన్ని దగ్గర సతారా, పక్కన రాయగఢ్, పక్కన సింహగఢ్, పనహాల, ఇవన్నీ చాలా దగ్గర అనమాట. నేను ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు కదా అని చెప్పేసి వీడు ఇక్కడికి ఎక్స్పాండ్ చేయడం మొదలు పెడతాడు ఔరంగజేబ్. ఈ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. తోరణాల కోటలో, తోరణా అని పేరు, తోరణా కోటలో ఉండి అక్కడి నుంచి ఎక్స్పాండ్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ దాడులు చేయడం మొదలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, మరాఠాస్, వీళ్ళు రివర్స్ దాడి చేస్తారు. ఇక్కడ చేయరు, ఔరంగజేబ్ టెరిటరీలోకి వెళ్తారు. ఓకే. ఔరంగజేబ్ టెరిటరీ ఎక్కడైతే గుజరాత్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఉన్న టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళ ఆయుధ డిపోస్ని ఎంకరేజ్ చేయడము, ఎత్తుకోవడము, అందులోంచి ఆయుధాలను ఎత్తుకుపోవడము, వాళ్ళు కొల్లగొట్టడము, పక్కా లూటీ అనమాట. దే లూట్ ఎవ్రీథింగ్. డబ్బులు, గిబ్బులు, బంగారం, ఇంగారం, వజ్రాలన్నీ లూట్ చేసి వచ్చేస్తారు. దే సెండ్ ఏ సిగ్నల్, అరే నువ్వు మా దగ్గరికి వస్తే మేము రాగలుగుతామని. దెన్ హీ విడ్రాస్. సో ఇలా హైడ్ అండ్ సీక్ గేమ్ జరుగుతుంటుంది. ఆ మధ్యకాలంలోనే ఈ సతారా దగ్గర ఈ లూజెస్ అరౌండ్ 2 lakh ఆర్మీ, 2 లక్షల మంది ఆ సైన్యం కోల్పోతాడు, మొఘల్ సైన్యాన్ని. అది పెద్ద వాన పడుతుంది, పెద్ద వారం 10 రోజుల వర్షం పడుతుంది. ఈ వర్షంలో, ఈ గెరిల్లా వార్ఫేర్లో మరాఠాలు రాటు తెలిపిన వాళ్ళు ఈ కొమ్మలలో, చెట్లలో, పక్షుల్లాగా, జంతువులాగా శబ్దాలు చేస్తూ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి దొరికినట్టు ఊచకోతకు వస్తారు. 10,000 మందిని, ఇంకో 10,000 మంది వర్షంలో కొట్టుకుపోతారు ఆ లోయల్లో, కుంభవృష్టిలో. అట్లా ఈ లూజెస్ ఇస్ మేజర్ ఆర్మీ, చాలా దారుణమైన ఆర్మీని కోల్పోతాడు. దెన్ అహ్మద్నగర్కి వచ్చి అడ్డం పడతాడు. అసలు నేను వచ్చి ఏం చేశాను ఇక్కడ, వాట్ డిడ్ ఐ డూ? రికన్సిలేషన్. ఒక స్త్రీ మీద నేను గెలుస్తా అనుకున్నాను, ఆమెనేమో ఓడిస్తుంది మమ్మల్ని, తారాబాయి, మహారాణి తారాబాయి
పిచ్చి కొట్టుడు కొడుతుంది ఎక్కడ పడితే అక్కడ. నేను ఏంటిది, శివాజీతో యుద్ధం చేశా, శంభాజీతో చేశా, రాజారాంతో యుద్ధం చేశా, అన్నిటికన్నా దారుణమైన యుద్ధం ఈమె చేస్తుంది. దిస్ లేడీ మహాకాళి, ఒక అపరకాళి దుర్గాదేవిలాగా చంపుతుంది మమ్మల్ని, అండ్ ఈమె టాక్టిక్స్ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ ఫికరు, ఆ మనోవేద పెట్టుకొని హీ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. ఎక్కడ? ఔరంగాబాద్? కాదు అహ్మద్ నగర్ చనిపోతాడు. అహ్మద్ నగర్ చనిపోతాడు. ఎవరు? మన ఔరంగజేబ్ చనిపోతాడు. అప్పుడు తారాబాయి వయసు 30 ఏళ్ళు. షీఈస్ 30 years old. వీడు చనిపోయినాక ఆమె ఇంకో 50 ఏళ్ళు బతుకుతుంది సార్. 80 ఏళ్ళు బతికింది ఆవిడ. షీ లీవ్స్ అనదర్ 50 years. ఇంకో 50 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తుంది. అప్పటికే అది విచ్ఛిన్నం అయిపోతుంది. మరాఠా రాజ్యము ఉన్న ముక్కలు అయిపోతుంది. ఆమెకు కొడుకు ఉంటాడు. ఆమె కొడుకు రాజారాము. ఆమె కొడుకు ఎవరైతే ఉంటారో ఈయన చిత్రసాల రాజు ఎవరైతే ఉంటారో, దెన్ హీ బికమ్స్ కింగ్. ఆయన దగ్గరనే బాజీ విశ్వనాథ్ ఈజ్ పీష్వా ఉండేవాడు. ఆయన కొడుకు పీష్వా విశ్వనాథ్ కొడుకే బాజీరావు. ఇంకా బాజీరావు చరిత్ర అంతకన్నా పతాక స్థాయి, వీళ్ళందరికన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన 39 యుద్ధాలు చేసి 39 యుద్ధాలు గెలుస్తాడు. హీ డిస్మాండిల్స్ ఎవ్రీథింగ్. బాజీరావు ఎవరైతే ఉన్నారో లాస్ట్ అవశేషాలన్నింటినీ తొలగించారు. కంప్లీట్ అనమాట. పూర్తి స్థాయిగా పరశురాముని టైప్లో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎవరైతే ఉంటారో పరశురాముని టైప్లో ఆయన పూర్తి స్థాయిగా క్షాత్రం నిర్మూలిస్తాడు. ఇంకా మీకు అవశేషాలు కూడా దొరకవు. ఎవరి ఔరంగజేబు అవశేషాలు కూడా ఎక్కడ ఉండవు. ఆయన మనవడు ఎవరైతే ఉంటారో బహదూర్ షా జాఫర్ అక్కడ మిగిలిపోతాడు. బ్రిటిష్ అప్పుడు మనకు బహదూర్ షా జాఫర్ గారు ఈ అప్పటి భారత స్వతంత్ర పోరాటం జరుగుతుంటుంది మన దేశంలో. వీళ్ళందరినీ మన స్వతంత్ర సమయంలో అడుగుతాడు, బాబు నాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి, నా కోటని, నా రాజ్యాన్ని రక్షించండి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారు, నాకు కూడా సాయం చేయండి అని అడుగుతాడు. వీళ్ళ కోపం వస్తుంది బ్రిటిష్ వాళ్ళకు. వీళ్ళు తీసుకెళ్ళి వాడిని బర్మాలో పడేస్తారు, రంగంలో పడేస్తారు. అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు, నేను ఢిల్లీ వస్తాను రా బాబు, నన్ను అక్కడ బాతి పెట్టండి, ఇక్కడ నేను చావాలంటే, లేదు నువ్వు ఇక్కడనే చావాలని చెప్పి వాడు అక్కడే చచ్చిపోతాడు. చాప్టర్ క్లోజ్, ఫినిష్. రైట్. సో ఫైనల్గా ఎక్కడో మీకు స్టార్ట్ చేసిన బాబర్ మొదలుపెట్టి బాబర్ నుంచి అక్బర్, ఔరంగజేబు, ఈ మొత్తం ఔరంగజేబు పిచ్చి ఆలోచన ఏతుంటో మరాఠాని గెలవాలన్న ఆలోచనలో చివరికి పూర్తి స్థాయిగా మంగోల్స్ ఓడిపోయింది ఎవరి చేతిలో, ఎవరి చేతిలో పతనమయ్యారంటే మహారాణి తారాబాయి చేతిలో పతనమయ్యారు. మహారాణి తారాబాయి మొత్తం వాళ్ళని పతాక స్థాయిలో పూర్తి స్థాయిలో నిర్మూలించేసి వాళ్ళని బలహీనపరిచేస్తుంది. సో మనం శంభాజీ కన్నా గొప్ప చరిత్ర మహారాణి తారాబాయిది. ఆమెదే చాలా గొప్ప చరిత్ర. ఆమె తర్వాత చాలా సంవత్సరాలు ఆమె రాజ్య పరిపాలన చేస్తుంది. సో ఆమె ఏం మొత్తం దేశం కబలించాలి, క్యాప్చర్ చేయాలని ఏం కలలు అనలేదు. తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుకుంది, పిల్లల్ని చదివించింది, వాళ్ళు బుద్ధిమంతులయ్యారు, వాళ్ళు రాజ్యం చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ మీద ఇంకా ఔరంగజేబ్ నీడబడలేదు, ఇంకా ఔరంగజేబ్ దురాక్రమణ లాంటి నీడబడలేదు, అత్యాచారాలు జరగలేదు. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక బాబర్ ఎంట్రీ తోటి మంగోలియన్స్ వచ్చి భారతదేశంలో ఎలా దురాక్రమణలకు పాల్పడ్డారు, ఔరంగజేబ్ తోటి అది ఎలా అంతమైంది, అండ్ మహారాణి తారాబాయి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన గొప్ప విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న మహారాణి, వారి గురించి కూడా చాలా సమగ్రంగా చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం శ్రీకృష్ణదేవరాయలు వారి విజయ గాథల గురించి, వారి పోరాటాల గురించి కూడా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు.